సంగచ్ఛద్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానానాం ఉపాస్మహే. పెద్దలందరికీ నమస్కారం. ప్రారంభంలో మనం డాక్టర్ వ్యాఖ్యానం చేసినటువంటి కొన్ని అందమైన శ్లోకాలు చెప్పుకుంటున్నాం. మనం చాలాసార్లు విన్న శ్లోకం డాక్టర్ గారి దగ్గర నోట్లోంచి, అవ్యాఖ్యేయాం వితరతి పరాం ప్రీతివంతర్నిమగ్న కంఠే లగ్నా హరతి నికరాం యాంతరధ్వాంతజాలం యాం ద్రాక్షాద్యైరపి బహుమతాం మాధురీం ఉద్గిరంతీం రామేత్యాఖ్యాం కథయ రసనే యజ్ఞసి త్వం రసజ్ఞా. మన నాలుగుకి రసజ్ఞ అని పేరుందిట. అంటే రసమును తెలుసుకోగలిగినది. రసం అంటే సాక్షాత్తు పరమాత్మే. రసో వై సహా. అటువంటి వాణ్ణి తెలుసుకోగలము అన్న పేరు పెట్టుకున్నావు కదా. నీకు నిజంగా నీ పేరు కనుక రసజ్ఞ అయితే రామనామం యొక్క రుచి తెలియాలి కదా అంటూ అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. వారి అక్కడే వారి స్వయంగా గానం చేసినటువంటి ఆ ఫైల్ కూడా ఉంది. రెండు మనకు షేర్ చేస్తాను. దాన్ని మనం గ్రూప్లో చదివి ఆనందిద్దురు. కానీ ఈరోజు వారి ప్రవచనాన్ని మనకు అందించవలసిందిగా కోరుతూ, दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना. कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविता शाखां वंदे वाल्मीकि कोकिलम्. పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు డిసెంబర్ 4వ తారీఖు బుధవారం 2024 సంవత్సరం. మళ్ళీ మరొకసారి వాల్మీకి మహర్షి మనకి అందించినటువంటి 24,000 శ్లోకాల రామాయణాన్ని స్పృశిస్తూ ముందుకు వెళ్ళేటువంటి మధురమైనటువంటి అవకాశం ఒకటి మనకి కలిగింది. మనం 101వ సర్గలో ఉన్నాం. యుద్ధకాండలో ఒక 44 శ్లోకాలను మనం పూర్తి చేసుకున్నాం. సందర్భం మనకి తెలుసు. ఎప్పుడైతే అందరూ మరణించారో రావణాసురుడు మంత్రులు తీసుకుని తానే యుద్ధరంగంలోకి వచ్చాడు. ఆ యుద్ధరంగంలోకి వచ్చే ముందు ఒక చిన్న విచిత్రం జరిగింది. అది మనకి మహర్షి వాల్మీకి చెప్పలా. ఏమిటట జరిగింది? ఇది మనకి తాళపత్ర రామాయణం అని ఒకటి ఉంది. తాళపత్ర లిఖిత రామాయణం. అందులోను అలాగే పద్మపురాణంలోను కొన్నిట్లో మనకి ఒక విచిత్రమైనటువంటి విషయాన్ని చెప్పారు. అతడు యుద్ధ రంగంలోంచి బయటకు వచ్చేటప్పుడు స్మరన్ సపశ్యన్ వచనం సమీరితం మహాత్మనా మంత్ర వినిర్ణయే పురా విభీషణేనాత్మకులస్య శాంతయే స్మరన్ స రామస్య మహాశ్రమోక్షణం. ఎప్పుడైతే మా మంత్రులందరూ కూడి తర్వాత ఏం చేయాలి, అందరూ వెళ్ళిపోయారు, మేఘనాథుడు కూడా మరణించాడు, నువ్వు పంపినటువంటి 4 నీ అంగరక్షకుల్ని పంపించావు, వారు కూడా మరణించారు అనేటప్పటికీ ఒకసారి ఇద్దరు గుర్తొచ్చారట వాడికి. ఒకడు విభీషణుడు, 2 రామచంద్రమూర్తి. విభీషణుడి ఆత్మకులస్య శాంతయే, తన యొక్క కులమంతా నశించిపోవడానికి మూల పురుషుడు విభీషణుడే అని వీడికి ఒక నమ్మకం. అలాగే రామచంద్రమూర్తి కూడా మహాస్త్ర మోక్షణం చేసినటువంటి రామచంద్రమూర్తి గుర్తుకొచ్చారు.
సకుంభకర్ణం నిహతం తదారణే తథాతికాయం రణచండ విక్రమం మహారథం శక్రజితం చ పాతితం నిర్వేదమానో విలపన్ తథాగతః. కుంభకర్ణుడు, అతికాయుడు, మహారథుడు వీళ్ళందరూ రకరకాల వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత నిర్వేదం వచ్చేసింది. ఒక రకమైనటువంటి సరి అయినటువంటి మాట ఏంటంటే డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఇంక ఏమిటిది, అందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడినే మిగిలాను అనేటువంటి దానిలోకి వెళ్ళిపోయాడు. సతు నిర్భిన్న సర్వాంగో రావణాస్త్రైః నిశాచరః జగద్రామమయన్ పశ్యన్ నిర్వేదం అగమద్గృహే. చాలా పరమాద్భుతమైనటువంటి మాట. నిర్భిన్న సర్వాంగ, తాను కూడా ఇదివరకు రామచంద్రుడి చేత చాలా దెబ్బలు తినేసి ఉన్నాడు. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. అంతా ఎక్కడ పడితే అక్కడ దెబ్బలు కొట్టేశారు రామచంద్రమూర్తి. దాంతోటి జగద్రామమయన్ పశ్యన్, ఎటు చూసినా రామచంద్రమూర్తే కనపడుతున్నట్టు వాడు. మొత్తం సర్వ జగత్తులోనూ రామచంద్రమూర్తి యొక్క దర్శనం అవుతున్నది. కళ్ళు తెరిచినా మూసినా ఎటు చూసినా ఎదురుగుండా విల్లంబులు పట్టుకుని రామచంద్రుడి మీదకి బాణం వేస్తున్నట్లుగానే వాడికి భావన కలిగింది. ఏం అదృష్టం అది! ఆ అదృష్టానికి నోచుకున్నాడు వాడు. మొత్తానికి అటువంటి ఇది వచ్చి దాంతోటి ఇంకా నిర్వేదం ఎక్కువైపోయింది. పశ్చాద్ రామః, వెనకాల రాముడు. పురో రామః, ఎదురుగుండా రాముడు. రామ ఏవ చ పార్శ్వయోః, అటు రాముడు, ఇటు రాముడు. వెనక ముందు నలుపక్కల కూడా రామచంద్రమూర్తే కనపడుతున్నారు. ఇలాంటి దర్శనం ఆనాడు త్యాగరాజు వారికి అయింది. నలుపక్కలా నిలబడి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి తనను రక్షిస్తున్నటువంటి ఆలోచన. దిక్షు రామో అంబరే రామః ప్రహరన్ అవలోకితః. 8 దిక్కుల్లోనూ రామచంద్రుడే కనపడుతున్నాడు. ఆకాశం నుంచి కూడా రామచంద్రుడే కనపడుతున్నాడు. ఎటు చూసినా అటు నుంచి బాణం వేసి తన వేసి కొడుతున్నట్టుగా కనపడుతూ ఉన్నాడు. దిశో విలోక్య విమనాః జ్యేష్ఠాం భార్యం సమాహ్వయత్ మందోదరీ విశాలాక్షి నత్వాం పశ్యామి సంప్రతం. ఇంకా దిక్కు తోచని స్థితిలో జ్యేష్ఠ భార్య అయినటువంటి మందోదరిని పిలిచాడు. పిలిచి ఆవిడతో చెప్తూ ఉన్నాడు, నాకు ఎదురుగుండా వచ్చి నిలబడి ఉన్నారు చిత్తం మహారాజా అని. వాడు గుర్తుపట్టలేకపోయాడు. ఎందుకని? ఆవిడ కూడా రామచంద్రుడిలా కనపడింది. అడిలిపోయాడు. ఏమిటి, నేను ఆవిడ పిలిస్తే రాముడు వచ్చాడు ఏమిటి అనుకున్నాడు. అంతగా వాడు వైరభక్తిలోకి వెళ్ళిపోయాడు. పరిపూర్ణమైనటువంటి రామదర్శనం జరుగుతూ ఉన్నది వాడికి. రామాభిభూతం తన్వంగీ జగత్ పశ్యామి సర్వతః రాజాననే రాజాసనే రాజగృహే కుంజరే చ హయే తథా రత్నాకరే చ సుతరాం రామం పశ్యామ్యహం తథా. ఎలాంటి దెబ్బలు కొట్టారంటే రామచంద్రమూర్తి, రామ పరివారము వాడికి వాడి సైన్యానికి ఇచ్చినటువంటి శిక్ష ఎటువంటిది అంటే, రామాభిభూతం తన్వంగీ జగత్ పశ్యామి సర్వతః. జగత్తంతా రామాభిభూతం అయిపోయి కనపడుతూ ఉన్నది నాకు. రాజాసనే, తన సింహాసనం కేసి చూసుకుంటే అందులో రాముల వారు కూర్చున్నట్టుగా ఉంది, అక్కడ కనపడుతున్నారు. రాజగృహే, పోనీ పడక గదిలోకి వెళదామంటే అక్కడి నుంచి రాముడు వస్తున్నాడు బయటికి. కుంజరే, ఏనుగులు రాముళ్ళ కనపడుతున్నాయి. హయే, గుర్రం రాముళ్ళ కనపడుతోంది. రత్నాకరేచ, నీలమేఘశ్యాముడైనటువంటి రామదర్శనం అవుతున్నది సముద్రంలో. నీలమేఘంలా నీల రంగులో ఉన్నటువంటి సముద్రంలో రాముడు కనపడుతున్నాడు. అక్కడ కూడా రామదర్శనం అవుతూ ఉన్నది. సుతరాం రామం పశ్యామ్యహం తథా, సుతరాం రామం పశ్యామి. అన్ని దిక్కులా ఎటువైపు చూస్తే అటువైపు ఎలా చూసినా కూడా నాకు రాముడు తప్ప ఇంకేమీ కనపడలేదమ్మా అంటే మండోదరి ఆయన చూసి నవ్వింది, అంది. వృషభాంకం హరం దేవం త్రిపురఘ్నం త్రినైగమం రుద్రం విశ్వహితం శంభుం స్థాణుం భస్మానులేపనం తం ముక్త్వా దేవదేవేశం పార్వత్యా హృదయ ప్రియం నాణ్యం గతిం ప్రపశ్యామి రామబాణ ప్రపీడనే. రాముడిని నేనేదో గెలిచేస్తాను, రాముడి నుంచి నన్ను రక్షించేసుకుంటానని తిరుగుతున్నావు కానీ ఓ రావణ, నీకు ఒకే ఒక్క దిక్కు ఉన్నది. ఇప్పుడు నీకేమైనా కొంత మనశ్శాంతి కావాలంటే ఏమిటది? వృషభాంకుడు, హరుడు, దేవుడు, త్రిపురఘ్నుడు, త్రినైగముడు, రుద్రుడు, విశ్వహితుడు, శంభుడు, స్థానువు, భస్మానులేపనుడు అయినటువంటి దేవదేవేశమైనటువంటి పార్వతీ హృదయానికి ప్రియం కలిగించేటువంటి
ఆ శివుడు తప్ప నీకు ఇంకొక దిక్కు లేదయ్యా. ఇన్నాళ్ళు శివార్చన చేస్తూ వచ్చావు. ఇప్పుడు రాముడి మీద దృష్టి పడిపోయి నువ్వు ఆ శివుడిని కూడా పూజించడం మానేశావు. కాబట్టి నీకు ఎటు చూసినా కూడా రామచంద్రమూర్తి దర్శనమే అవుతున్నది తప్ప ఇంకేమీ నువ్వు చూడలేకుండా ఉన్నావు. తచ్చుత్వా శంకరం స్తుత్వా స్థిరభక్త్యా స రావణః కిమదృష్టైశ్చ సాశ్చర్యం భార్యాం దృష్ట్వా అబ్రవీదిదం. వెంటనే ఆయన శివనామస్మరణ చేయడం మొదలెట్టాడు రావణాసురుడు. శివనామస్మరణ చేయడం ఎప్పుడైతే మొదలెట్టాడో అప్పుడు ఎదురుగుండా మండోదరి కనపడింది. అంటే ఇదివరకు ఆవిడ కూడా రాముడిలాగే కనపడింది. ఇప్పుడు శివ ఇది చేసేటప్పటికి ఆవిడ తన భార్య అని వాడికి స్పష్టంగా కనపడింది ఇప్పటికి. తుష్టాః పురా దశవిధా రుద్రా ప్రీతిముపాగతాః. మండోదరి నాకు ఈ దౌర్భాగ్యం రావడానికి కారణం ఏంటో చెప్పున్నావా? పరమశివుడిని నేను పరమాద్భుతమైనటువంటి హోమాలు చేసి తృప్తిపరిచాను. ఎలాంటి హోమాలు చేశాను? నా తల నరుక్కుని హోమగుండంలో పడేసి నా శిరస్సుతోటి హోమం చేశాను. మామూలుగా హవిస్సులు అందులో ఏదో సమిధలు ఇవి ఏవో వేస్తాం. అలా కాదు. నా శిరస్సును నేను నరికేసి అందులో వేసేసాను. అలాగా నేను నా 10 శిరస్సులని కూడా నరికి అందులో పడేసేసాను. ఆఖరి శిరస్సు నరుక్కోబోతుంటే సరే శివపరమాత్మ ప్రత్యక్షమయ్యాడు, అది వేరే సంగతి. నా 10 శిరస్సులతోనూ నేను శివుడిని మెప్పించాను. నచ ఏకాదశమో రుద్రః తం చ స్తోతుం న మే మతిః. నాకున్నవి 10 తలకాయలు. కానీ అక్కడ ఏకాదశి రుద్రులు, 11 మంది రుద్రులుంటారు. అంటే 10 మంది రుద్రుల్ని సంతృప్తి పరిచారు. ఇంకో రుద్రుడిని సంతృప్తి పరచలేకపోయాను. ఆ రుద్రుడు ఈ రాముడి రూపంలో వచ్చేసాడు. తృప్తి పొందనటువంటి రుద్రుడు. రా రామచంద్రమూర్తి కేవలం విష్ణువావతారం కాదు. ఆయన హ్మ్, హరిహర బ్రహ్మాదులు మూర్తిభవించినటువంటి అవతారంగా మనకి మహర్షి చాలా సార్లు చెప్పారు. ఇక్కడ అదొక శివావతారమే రామచంద్రమూర్తి అన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నది ఈ ఈ ఈ రామాయణంలో. మొత్తానికి తుష్టాః పురా దశవిధాః రుద్రాః ప్రీతిముపాగతాః నచైకాదశమో రుద్రః తం చ స్తోతుం న మే మతిః. ఆ 11వ రుద్రుడిని నేను సంతృప్తిపరచలేకపోయాను. తత్కర్మాద్య కరిష్యామి రామస్య విజయాయ చ అపృష్టాసి విశాలాక్షి గమిష్యే శంకరాలయం. నాకు భలే గుర్తు చేసావు నువ్వు మండోదరి. ఆ 11వ రుద్రుడిని నేను సంతృప్తి పరచలేదు కదా! ఇప్పుడు నేను 11వ రుద్రుడిని సేవించి 11వ రుద్రుడిని సంతృప్తి పరిచి వెళ్తాను. దేనికోసం? రామస్య విజయాయ చ. రాముడి మీద గెలవడం కోసం అని చెప్పబోయి ఏమన్నాడు? రాముని యొక్క విజయం కోసం వెళ్తాను అన్నాడు. రామస్య అంటే షష్ఠీ విభక్తి అది. రామస్య విజయాయ చ. రాముని యొక్క విజయం కోసం నేను వెళ్తాను. అంటే రాముని మీద విజయం కోసం అని వాడి ఉద్దేశం. కానీ ఇప్పుడు వాడు ఏదైనా పూజ చేస్తే అది కూడా రాముల వారికే విజయాన్ని కలిగించేటువంటి పూజ అవుతుంది. మొత్తానికి ఇత్యుక్త్వా స శుచిర్భూత్వా గతవాన్ శంకరాలయం. అక్కడి నుంచి గబగబా నడుచుకుంటూ శంకరాలయానికి వెళ్ళిపోయాడు. తన భవనంలో ఉన్నటువంటి దానికి విచార్యమాణో రామస్య కృత్యం చారముఖాసతు అస్వస్థ హృదయః పూజాం కురుతే శంకరస్య తు. పూజ చేద్దామని కూర్చున్నాడు. కానీ ఇంతలోకి చారులొచ్చి చారులు అలా వెళ్తూనే అడిగాడు పిలిచి, "ఎవర్రా మీకేమైనా సమాచారం తెలిసిందా? ఏం చేస్తున్నాడా రాముడు ఇప్పుడు? ఎక్కడున్నాడు? యుద్ధానికి మళ్ళీ తయారైపోతున్నాడా?" అని ఏవో ప్రశ్నలు అడిగాడు. వాళ్ళు ఉన్నదన్నంతా చెప్పారు. "అయ్యా రామచంద్రుడండి ఇప్పుడండి ధనుస్సుకి దానికి కట్టి గట్టిగా ఉందో లేదో చూసుకుంటున్నారండి. బాణాలన్నీ మళ్ళీ సానబెడుతున్నారండి." ఏదో చెప్పుంటారు వాళ్ళు. దాంతోటి అస్వస్థ హృదయః, ఇటు పూజ మీద మది నిలవటం లేదు. అటేమో యుద్ధానికి వెళ్ళడానికి ధైర్యం చాలటం లేదు. రామోపి లక్ష్మణం దృష్ట్వా మూర్ఛితం పతితం భువి. కళ్ళు తెరిచేసేప్పటికి బాగా దగ్గరగా ఎదురుగుండా రామలక్ష్మణులే నిలబడి ఉన్నట్టు అనిపించి ఒక్కసారి మూర్ఛపోయాడట. మానుషత్వముపాశ్రిత్య లీలయానుశోచః. అంటే లీలామానుష విగ్రహుడైనటువంటి వాడికి ఎదురుపడేటప్పటికి ఈ రకంగా దుఃఖించడం మొదలుపెట్టాడు. ఎవరు కనపడితే రామలక్ష్మణులు కనపడ్డారు వాడికి? సాక్షాత్తు శివుడు ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైతే రామలక్ష్మణుడు ఎదురుగుండా నిల్చున్నట్టుగా అనిపించింది వాడికి. వెంటనే తేరుకున్నాడు. ఏదో
మళ్ళీ సర్దుకుని రామలక్ష్మణ యుద్ధానికి వెళ్ళాలి అని చెప్పి నిశ్చయించుకున్నారు. ఈ లోపుని అక్కడ రామచంద్రమూర్తి ఏడుస్తూ ఉన్నారు. లక్ష్మణ స్వామి యొక్క శరీరం మీద పడి. మనం ఇది చెప్పుకున్నాం, వాల్మీకి చెప్పింది. వాల్మీకి చెప్పంది మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. వత్సో ఉత్సిష్ట ధనుర్గృహాణ రిపవః సైన్యం వినిఘ్నంతినః కిం శేషే అద్య నిరాకృతాః కిమరయః ప్రత్యుద్ధృతాః క్రిం ప్రియా భ్రాతః దేహి వచో జహీహి హృదయ భ్రాంతిం నృపం విద్ధి మాం కైకేయి ప్రియ సాహసే మతవథాన్ మాతః కృతార్థాయ భవా. లక్ష్మణ లేవయ్యా, లే, ఎంతసేపు అలా పడుకుని ఉంటావయ్యా, నువ్వు నీ నీ బాణాన్ని ధనుసును తీయి. ఈ ఈ సమయంలో నిద్రిస్తారా ఎవరైనా? ఓ పక్క అంత యుద్ధం జరుగుతూ ఉంటే ఆ రావణాసుడి యొక్క సైన్యం వచ్చి మన వానరులందరినీ సంహరిస్తూ ఉన్నది. కాబట్టి నువ్వు భ్రాంతిని విడిచిపెట్టి వెంటనే నిద్ర నుంచి లే, నేను రాముడిని మాట్లాడుతున్నాను అని చెప్పి కుదుపుతూ మాట్లాడుతూ ఉన్నాడు లక్ష్మణ స్వామితోటి రామచంద్రమూర్తి. మొత్తానికి తాత స్వర్గముపాగతో జనని మే దైవేన దూరీకృత నీతా దుష్ట నిశాచరేణ బలినా భార్య మనోహారిణి భ్రాతా సర్వగుణైకరత్న నిలయ సంభిన్న గాత్రోధునా కష్టాత్ కష్టతరం స్వయం ను పతితః దైవేన నీతావయం అని అంటూ ఉన్నారు. తండ్రి గారు స్వర్గానికి వెళ్ళిపోయారు, తల్లి నుంచి నేను దూరం అయిపోయాను. మొత్తానికి ఆ దుష్ట నిశాచరుడి చేత, బలవంతుడైనటువంటి దుష్టమైనటువంటి రాక్షసుని చేత నా భార్య అపహరించబడింది. కాబట్టి ఇంతకన్నా కష్టం ఏమిటి అంటే అత్యంత కష్టాత్ కష్టతరం స్వయంను పతితః, నా సోదరుడు సంభిన్న గాత్రః అధునా పతితః, ఒళ్ళంతా దెబ్బలు తగిలి రక్తసిక్తమైపోయినటువంటి దేహంతో నేల మీద పడి ఉన్నాడు. భ్రాతః బహిః త్రిభువనే నహి బంధురస్తి ప్రాణాంగ భాగ ఘటితః పరిభూత శత్రు హా లక్ష్మణ క్షితిభుజో రఘునందనస్య త్వం యాసి కాల సదనం కిము మాం విహాయ. నన్ను విడిచిపెట్టి ఇలా వెళ్ళిపోవాలనిపించిందయ్యా లక్ష్మణ నీకు. సోదరుడు ప్రతిసారి నాతో వస్తానని చెప్పిన వాడివికి వచ్చిన వాడివి నన్ను వదిలేసి నువ్వొక్కడివి, నువ్వు పైలోకాలకి ఎలా వెళ్ళిపోయావు అని చెప్పి మహాశయ మయా సాధం త్వమరణ్యముపాగతః నగచ్చామి త్వయా సాకం స్వర్గమప్యహం అత్రపః అని వాల్మీకి నీతో పాటు నేను కూడా యమలోకానికి వస్తానని అనిపించారు రాముడి చేత. కానీ ఇందులో రామచంద్రుడు నీతో పాటు స్వర్గానికి నేను కూడా వచ్చేస్తాను అనేటువంటి మాట అన్నారు. ఇందులో మనకి మంచి ఔచిత్యం ఉన్నది. అంటే లక్ష్మణ స్వామి యమలోకానికి వెళ్తాడని మనం అనుకోం కదా. నీతో పాటు యమలోకానికి నేను కూడా వస్తాను అన్నారు లక్ష్మణ స్వామి తోటి రామచంద్రమూర్తి వాల్మీకి రామాయణంలో. ఇక్కడ ఈ శ్రీరామ భాగవతంలో మహాశయ మయా సాధం త్వమరణ్యముపాగతః, నాతో పాటు నువ్వు కూడా అన్ని వదిలేసి అరణ్యానికి వచ్చేసావు కదా, కాబట్టి ఇప్పుడు నీతో పాటు నేను కూడా అన్ని వదిలేసి గచ్ఛామి త్వయా సాకం స్వర్గమప్యహమత్రపః అని ఆ తర్వాత అందమైనటువంటి మనం బాగా విస్తారంగా చెప్పుకున్నటువంటి దేశే దేశే కళత్రాని దేశే దేశే చ బాంధవాః తంతృ దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదరః అనేటువంటి అందమైనటువంటి మాట చెప్పారు. సరే, మొత్తానికి సుషేణుడు వచ్చాడు. ఏమయ్యా రామయ్య, ఏమిటయ్యా అలా ఏడుస్తావు నువ్వు? ఆయన శరీరం ఎక్కడైనా కమిలిందా? ఏమన్నా ఊపిరి తీసుకోవడం ఆగిందా? ఊళ్ళో ఏమన్నా చివరి భాగాలు ఏమన్నా నల్లగా నీలంగా అయ్యాయా? ఎందుకు నువ్వు అనవసరంగా కంగారు పడతావు? అసలు ఏమీ అవ్వలేదు, బ్రతికే ఉన్నాడు అని చెప్పగానే రామచంద్రమూర్తి హనుమంతుని వేసి చూశారు. నా తమ్ముని బ్రతికింపుము సీతా విరహమున నేను సేగిన్ గనకన్ నా తమ్ముడు రక్షించడు నాతో వనములకు వచ్చినాడు కపీంద్ర. సీతా వియోగంతో నేను మరణించకుండా ఉన్నానంటే కారణం లక్ష్మణ స్వామి. నాకు ఎప్పటికప్పుడు నాకు కావలసినవన్నీ చూసుకుంటూ ధైర్యాన్ని చెప్పి ఇంత దాకా తీసుకొచ్చాడు. అటువంటి లక్ష్మణ స్వామిని బాబు ఎలాగో బతికించిన ఆయన అని చెప్పి రామచంద్రమూర్తి ప్రాధేయపడుతున్నారు హనుమస్వామి. ఇతడు చనిపోవలేదని ఈవు చెప్పుమా, ఒక్క మాట చెప్పవయ్యా హనుమా,
లక్ష్మణస్వామి బతికే ఉన్నాడు అనేటువంటి ఒక్క మాట చెప్పబోయా, నేను వినాలయ్యా అది. నీ నోటితో ఒక్క మాట చెప్పవు, లక్ష్మణుడు బతికే ఉన్నాడని. ఇతని బ్రతికింతునంచును నీవు చెప్పుమా. ఏం పర్వాలేదు, నేను బతికించేస్తా లక్ష్మణుడిని అని ఒక్క మాట చెప్పు నాయన హనుమ. ఇతడు బ్రతుకకయున్నచో బ్రతుక నేను, నాకు రాజ్యము వలదు జానకియు వలదు. రాజ్యము అక్కర్లేదు, జానకి అక్కర్లేదు, ఏమి అక్కర్లేదు, నా సోదరుడు గనక లేకపోయినట్లయితే. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే, ఎచ్చటి ఓషధీలతలు నీవ ఎరుంగుదు కానలందు, భూభృచ్చయమందు నీవ చెరియింతువు చూతు గుణం బెరింగి. తా ఎచ్చటి ఆకో తెచ్చి భరింపుము నాయను జన్ము ప్రాణముల్, తెచ్చిన నీదు పుణ్యమును నీ తీర్తు భవంబులనైన ఓ కపి. నువ్వు ఎక్కడో ఒక ఆకో పసరో ఏదో కాస్త పట్టుకొచ్చి బాబు, మా వాడిని గనక బతికించినట్లయితే సమస్త భువనాలకి నిన్ను అధిపతిని చేస్తాను, నిన్ను బ్రహ్మను చేస్తాను. భవిష్యత్ బ్రహ్మ అని పేరు హనుమస్వామి. ఎవరు చేశారు ఆయన భవిష్యత్ బ్రహ్మ? రామచంద్రమూర్తి చేయగలరు, ఇంకెవరు చేస్తారు? భవిష్యత్ నీకు సమస్తమైనటువంటి భువనాలు నీ అధీనంలో చేస్తాను. ఇంకన్ రావణునే వధించవలనంచేమున్నది, ఆ సీత నా వంకన్ వచ్చియు రాక ఒక్కటియే. ఇప్పుడు సీత నా దగ్గరికి వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి? ఇప్పుడు రావణాసుడిని గాని సంహరిస్తే ఏమిటి, సంహరించకపోతే ఏమిటి? నా ప్రాణంబులన్ ప్రాణము ఈ కైంకర్య ప్రథమానమూర్తి విడి, నాకంటెన్ త్రపాహీనుడై ఇంకన్ సౌఖ్యము కోరునెవ్వడును, వాడెవ్వడో దుర్జీవియై. ఇటువంటి సోదరుణ్ణి కోల్పోయిన వాడు ఇంకా నాకు రాజ్యం కావాలి, నాకు భార్య కావాలి, నాకు సుఖాలు కావాలని కోరుకుంటాడయ్యా. అటువంటి సోదరుడిని పోయాక కూడా ఇంకా నాకు సుఖం కావాలి, నేనేదో సుఖాలు అనుభవిస్తాను అనుకుంటే వాడంత దుర్మార్గుడు ఇంకొకడు ఉండడు. మునుపటి బంధం మనుజుడు వనితా బంధము, నేటి బంధము సంతత్యనుబంధము లేని ఎడన్, వనితా బంధము కూడబట్టదు దీనిన్. సోదరుడితోటి నాకు ఉన్నటువంటి బంధం ఎటువంటిది అంటే, సీతమ్మతో ఉన్నటువంటి బంధం ఎందుకు పనికిరద్దాను. నాకు సీతమ్మ కంటే కూడా లక్ష్మణస్వామియే ఎక్కువ. రాణి పంక్తిగళున్ కృపీటధరధారా ధోరణి సారణుల్గానంబుల్ కురియింపని, అనుజుడి కాండీర రత్నమ్ములేనిన్ రాముడు లేడు, కాని ఎడనే నిందుంటి వాడున్ సుషేణా నీవు పరికించిన్ చెప్పగదే ఉన్నాడంసు వైద్యోత్తమా. సుషేణుడా అని చెప్పి మళ్ళీ సుషేణుడికి తిరిగారు. నేను ఇప్పుడు ఏమి చేయదలుచుకోలేదు, ఇలాగే కూర్చుంటాను, విల్లు తీసుకోను, అమ్ములు తీసుకోను, వాడు రాని, వాడొచ్చి తన సమస్తమైనటువంటి బాణాలు వస్త్రాలు నా మీద కురిపించేని, నేను కదలను, నేను నా తమ్ముడిని విడిచి నేను వెళ్ళను. కానీ సుషేణ నువ్వు ఒక్కసారి పరికించి చెప్పగదే ఉన్నాడంసు, ఇంకా బతికే ఉన్నాడు, ఏం అవ్వలేదు, క్షేమంగా ఉన్నాడు అని ఒక్క మాట చెప్పబోయా సుషేణ నువ్వు అని. కోదండంబు భుజంబు జార్చి, ఎప్పుడు కూడా కోదండాన్ని భుజం నుంచి వదిలిపెట్టింది లేదు రామస్వామి. కోదండం భుజం నుంచి జారిపోయింది. నిర్వ్యాపారుని వలె విషణ్ణుండైన రామచంద్రుని గాంచి సుషేణుండిట్లనెన్. ఇలా విలపిస్తూ ఉంటే రామచంద్రమూర్తి, సుషేణుడు రాముని చూసి ఇలా అంటున్నాడు, మరి బదరంబునందు గళమాయదు వెచ్చదనంబు మేనునన్. మరి బదరంబునందు కళ మాయదు, మొహంలో కళ ఏమైనా తగ్గిందయ్యా రామచంద్ర? ఏమీ తగ్గలేదు. వెచ్చదనంబు మేనునన్ కొరబడదు, ఒళ్ళు ఇంకా వేడిగానే ఉంది, చల్లబడిపోలేదు. ఎందుకిట్టులను కొంట నవారుణ పద్మపత్ర సుందరములుగా ప్రవారములు నానవు భోర చేతులేగ తెన్బొరసే, ఇతండు మృత్యువన బోలును నాకనిపించదాగతిన్. ఇన్ మై ఒపీనియన్ అని చెప్పేస్తున్నాడు సుషేణుడు. పరీక్షించిన తర్వాత ఇన్ మై ఒపీనియన్ అంటూ నేనేమనుకుంటున్నానంటే, ఇతడు మృత్యువన బోలును ఏకతంబున. ఇతడు మరణించాడని ఎవడు చెప్తాడయ్యా? మరణించినోడు ఇలా ఉంటాడా? ఆ అరచేతులు చూసావా, పద్మాల్లా మెరిసిపోతూ ఉన్న ఎర్రగా. కాబట్టి నాకు అనిపించదాగతిన్, మరణించాడని మాత్రం నేను అనుకోవటం లేదు.
అణుమాత్రమును లేదు సంశయము, దీర్ఘాయుష్కుడవు వాని లక్షణముల్ సర్వము గోచరించునిట మీ కాండీరత్నముల లక్ష్మణుడింటి ఏని సేగి పొందడును, దుఃఖంబూననైనట్టి కారణముల్లేవిట రాఘవా, సుశరధారా కృద్విషల్లాఘవ. చాలా అద్భుతమైనటువంటి కోదండాన్ని లాఘవంగా తీసేటువంటి రాఘవ, నువ్వు ఏమాత్రము కూడా దుఃఖించడానికి లేదు. కానీ ఒకటి నాకు అనిపిస్తుంది రామచంద్ర, నాకు నవ్వొచ్చేస్తాం. సుషేణుడు చెప్తాడు రాముడితోటి, ఆశ్చర్యం. రాముడు అంత విచారంగా దుఃఖిస్తూ ఉంటే సుషేణుడు రాముడితో అంటున్నాడు, నీ ఈ దుఃఖమే చాలా ముచ్చటగా నుండెన్ రామా. నీ నీ దుఃఖాన్ని చూస్తుంటే ముచ్చటేసేస్తుందయ్యా. అంటే నువ్వు భలే నటిస్తున్నావయ్యా రామచంద్ర, అది అతను చెప్పదలుచుకున్నది. నీ దుఃఖం చూస్తుంటే ముచ్చటేసేస్తుంది, భలే దుఃఖం చూపిస్తున్నావు రామచంద్ర. నీ ఈ దుఃఖమే చాలా ముచ్చటగా నుండెన్ రామా, విల్కర్ర చేదోయిన్ జార్పుము రావణుండు జయముందో కొంచు పోవున్, మరిన్ని తమ్ముడు నేట రేపటను తానే లేచి కూర్చుండును, మేమే ఈ కోతులము అంబుధున్నడు మసామి చిక్కుకొన్నట్టులై. కాసేపట్లో రాముడు వస్తాడు, నువ్వు వాడిని చంపేస్తావు. మేము ఏం చేసినా చేయకపోయినా ఇవాళ రేపు లక్ష్మణ స్వామి చక్కగా టింగలు లేచి కూర్చుంటారు, అది ఖాయం. ఇంక ఏమిటయ్యా పోయిందంటే మధ్యలో మేము ఇరుక్కుపోయాం ఈ సముద్రం మధ్యలో. నీకేదో సాయం చేద్దామని వచ్చి నువ్వేమో యుద్ధం మానేస్తానంటావు. చివరికి లక్ష్మణ స్వామికి ఏమీ కాదు, నీకేమీ కాదు, మధ్యలో మమ్మల్ని ఇరికించేసావు కదా ఏ సముద్ర మధ్యంలో. అలా ఇప్పుడు యుద్ధం చేయాలంటే ఎలా కుదురుతాయా స్వామి? ఓ రఘురామ, నీ పలుకుచుండిన మాటలలోని సవ్వడుల్ దారులు కొట్టి ప్రాణపు పదంబున లక్ష్మణు మేని యందునన్ చేరుచునుండే ప్రాణములు శ్రీపతి. నువ్వు దుఃఖంతో పలికిన ప్రతి పలుకుతోటి కొంచెం 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 ప్రాణం లక్ష్మణ స్వామికి పెరుగుతోందేమో అనిపిస్తోంది నాకు. నీ మాటలు అనేటువంటి జీవాన్ని పోస్తున్నాయి లక్ష్మణ స్వామికి. కాబట్టి నీ 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 దుఃఖాన్ని చూస్తే నాకు ఎందుకు ముచ్చటేస్తుంది అంటే, నీ దుఃఖంతోటే ఆయన బతికించేసుకుంటున్నావు లక్ష్మణ స్వామిని. నీ ఏడుపుతోటి ఆయన లక్ష్మణు మేనియందునన్ చేరుచునుండే ప్రాణములు శ్రీపతి, దిక్కపు దుఃఖమందినన్ తీరిన ప్రాణములు తిరిగి తెచ్చునుగాదటే ప్రాణబంధులన్. నీలాంటి వాడు గట్టిగా ఏడిస్తే చచ్చిపోయిన వాడు కూడా లేచి కూర్చుంటాడయ్యా బాబు, అందులో ఏమీ సందేహం లేదు నాకు. అంటే బాగా ప్రేమ ఉన్నవాడు అంత బాధపడితే చూడలేక మరణించిన వాడు కూడా మళ్ళీ అబ్బాయి ఇప్పుడు మరణించడం మా వాడు అంత బాధపడుతున్నాడని చెప్పి లేచి కూర్చుని పోయేలా ఉన్నాడు. కాబట్టి నువ్వు నువ్వు పడుతున్నటువంటి ఆ దుఃఖాన్ని చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, తిరిగి ప్రాణాలతో లక్ష్మణ స్వామి ఎవరు ఏమి చేయకపోయినా లేచిపోతాడని మాత్రం నాకు అనిపిస్తుంది. కాబట్టి అతని గురించి నువ్వేమి కంగారు పడగలేదు. తడబడకుండగా విపుల ధైర్యముతో ఇటులాడగా సుషేణుడు రఘురాముడు ఆననముంతళ్ళు కొత్తెను. సుషేణుడు ఇలా చెప్పగానే రామచంద్ర ముఖం ఒక్కసారి ఒక స్పార్క్ లాగా వెలిగింది. తమ్మునందు నేర్పడిన ఏదేని కాంతి కనవచ్చెను. తమ్ముడు ముఖంలో కూడా ఒక ఒక స్పార్క్, ఒక తేజస్సు, ఒక కళ కనపడింది రామచంద్రమూర్తికి. తమ్మునందు ఏర్పడిన ఏదేని కాంతి కనవచ్చెను శ్రీ రఘురామమూర్తికిన్, వడిగ సుషేణుడు జలధి వాహ్పరిలంఘన దోప్పటిష్టునిన్, ప్రవిమల ధీ విశాల పరిభాసు మారుతిగాంచి, అయ్యా జాంబవదుపదిష్టమైన హిమవద్గిరి సానుగతంబు ఓషధీప్రమివల పర్వతంబున భాసిలు అక్కరణుల్ గ్రహించి రమ్మా, విరళ రామ కార్యకరణాద్భుత బాహురమాధురం ధరా. విమల రామకార్యకరణ అద్భుత బాహు రమాధురంధర హనుమ, నువ్వు వెళ్ళి ఇదివరకు నీకు జాంబవంతుడు చెప్పాడు, ఎక్కడో ఉంటాయి కరణులు, 4 కరణులు ఉంటాయి. విశల్యకరణి, సంజీవకరణి, సావర్ణ్యకరణి, సంధానకరణి అని 4 మనం చెప్పుకున్నాం. ఆ 4 కూడా నువ్వు తీసుకురావాల్సింది.
మిందందెన్ హనుమంతుడు. అప్పటికి వెళ్ళిపోయాడు, పైకి లేచిపోయాడు హనుమస్వామి. మున్నీతని మింటిక గురుపోడిమి కనడున్ కన్నాడిప్పుడు రాముడు వెన్నంటిన వృక్ష సమితి వెంటన్బడన్. మహాకవులు రాస్తే అలా ఉంటుంది. ఇంతకు ముందు హనుమస్వామి సంజీవపురంతో ఒకసారి తెచ్చారు. అప్పుడు రామచంద్రమూర్తి చూడలేదట అది. ఇప్పుడు దగ్గర నుంచి హనుమస్వామి వెళ్ళడం చూశారు. ఆయన పైకి లేచినప్పుడు ఆయనతో పైకి లాగబడి పైకి ఎగిరి కింద పడుతున్నటువంటి వృక్షాలను కూడా చూశారు రామచంద్రమూర్తి. మనం ఆయనకు పర్వతం నుంచి వెళుతున్నప్పుడు ఆ నెగెటివ్ ప్రెషర్‌కి నేలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వృక్షాలన్నీ పెకలింపబడి కొంత దూరం వెళ్తాయి. మహర్షి మనకు ముందు చెప్పారు. బంధువైనటువంటి వాడు వెళుతుంటే సాగనంపడానికి లేచినట్లుగా లేస్తాయి వృక్షాలు. హనుమస్వామి ఎగురుతున్నప్పుడు. ఆ బ పర్వతం నుంచి. అలాగా వెన్నంటిన వృక్ష సమితి వెనుకన్బడగన్ సన్నాడు హనుమంతుడు మిన్నింతటి చిన్నదైన మేరయజనగా కన్నులు నమ్మగరాకయున్నవి మనసేము నమ్ముచున్నది మరలం. కేవలం కన్నులతో చూస్తే నమ్మలేం. కానీ మనసు చెప్తోంది నిజంగానే వెళ్ళాడు. నిజంగానే పర్వతాన్ని తీసుకొచ్చాడు అని. వచ్చెన్మారుతి తెచ్చె పర్వతము సంభావింపగాలేననే నెచ్చోనున్న వయోషధుల్ కనుక భ్రూభృత్తెల్ల భూభృత్తుగారిచ్చో తెచ్చితి చూచి కొమ్మనగా తానే యోషధుల్ కోరెనో క్రొచ్చెన్ వాని సుషేణుడంత కొనిపో క్షోణీధరం వన్నచో. మొత్తానికి నాకేమిటో తెలియలేదయ్యా, నువ్వు చెప్పిన 4 పేర్లు ఏవేమిటో అర్థం అవ్వలేదు. మొత్తానికి శిఖరం కలిగించి పట్టుకొచ్చేసాను అనగానే సుషేణుడు వెళ్ళి ఆహ్, ఆహ్, ఆ ఔషధీయులు ఉన్నటువంటి దాన్ని తీసుకున్నాడు. మొత్తానికి మనం ఇక్కడి దాకా చెప్పుకున్నాం వాల్మీకంలో కూడా. ఆ పర్వతం తెచ్చేసాడండి అని చెప్పాం మనం. ఇంకేముంది అనుకున్నాం. ఆఖరిసారి మనం ఏం చెప్పుకున్నాం అంటే విస్మితాస్తు బభూవుస్తే సర్వే వానర పుంగ 44వ శ్లోకం 101వ సర్గ. విస్మితాస్తు బభూవుస్తే సర్వే వానర పుంగవాః దృష్ట్వా హనుతః కర్మ సురైరపి సుదుష్కరం. మొత్తానికి హనుమస్వామి చేసినట్టి ఆ సుదుష్కరమైనటువంటి కర్మని సమస్తమైనటువంటి వానర పుంగవులు కూడా చూశారు. దేవైరపి సుదుష్కరం. సురలు దేవతలు కూడా చేయడానికి వీల్లేనటువంటి పరమాద్భుతమైనటువంటి కార్యం సాధించుకొచ్చారు హనుమస్వామి. తతః సంక్షోదయిత్వా తమౌషధిం వానరోత్తమః లక్ష్మణస్య దదౌ నస్తః సుషేణః సుమహాద్యుతిః. మహాకాంతిమంతుడు వానరశ్రేష్ఠుడు అయినటువంటి సుషేణుడు ఆ ఔషధులను తీసుకుని వాటిని చేత్తో నలిపి ఆ వాసనని ముక్కు ద్వారా లక్ష్మణస్వామికి అందించారు. దానిని లక్ష్మణస్వామికి ఆఘ్రాణింపజేశారు. నస్తః అంటే ముక్కు ద్వారా అర్థం. సశల్యః ససమాఘ్రాయ లక్ష్మణః పరవీరః విశల్యో విరుజః శీఘ్రం ఉదతిష్ఠత్ మహీతలాత్. టపటప అని గుచ్చుకుని బాణాలన్నీ నేల రాలిపోయాయి. నల్లగా అక్కడక్కడ దెబ్బలు తగినటువంటి మచ్చలన్నీ పోయి సువర్ణమైనటువంటి కాంతితో ఉన్నారు. ఎక్కడైనా ఒకటో రెండో ప్రక్కటెముకలు ఏవో విరిగిపోయి ఉంటే అవన్నీ కూడా పట్టుకుని అతుక్కుపోయాయి. నిద్రలోంచి లేచినట్టు లేచి కూర్చున్నాడు. శీఘ్రం ఉదతిష్ఠత్ మహా మహీతలాత్. బాధ లేనివాడై వెంటనే చూశారు, లేచి కూర్చున్నారు లక్ష్మణస్వామి. చెలువప్పన్ నిదురించి లేచన్ లక్ష్మణుండు అబ్జగంధి విస్ఫార దృశాభిరామముగ వైదేహీ మనోరాధుడర్మిలి బాహాపరిరంభణమ్ముగను సౌమిత్రిన్ గ్రహించన్ జుతుల్ పులకల్ పొందిన ఎట్లు సోదరుల నవ్వుల్ పండ చింతామణుల్. చిన్న చిరునవ్వుతోటి ఒక ఉదుటిని వెళ్ళి ఆలింగనం చేసుకున్నారట రామచంద్రమూర్తి. ఆయన కూడా చిరునవ్వుతో ఉన్నారట. ఆ చిరునవ్వులు ఎలా ఉన్నాయంటే చిరునవ్వుల చింతామణుల్లో ఉన్నాయట. చింతామణి అంటే సమస్తమైనటువంటి కోరికలు తీర్చేది. మనం ఏది కావాలనుకుంటే అది ఇచ్చేది. ఆ రామలక్ష్మణులు కలిసిపోయినటువంటి ఆ చిరునవ్వుల జంట ఎలా ఉందంటే చింతామణులు ఇలా విరజిల్లుతున్నారా వాళ్ళు అన్నట్లుగా ఆ నవ్వులు వచ్చాయని చెప్పి విశ్వనాథ్ గారు అంటారు. మొత్తానికి తముత్థితంతు హరయో భూతలాత్ ప్రేక్ష్య లక్ష్మణం
సాధు సాధ్వితి సుప్రీతాః లక్ష్మణం ప్రత్యపూజయన్. ఒక్కసారి జయ జయధ్వానాలతో మొత్తం ఆకాశం భూమి బద్దలైపోయేలా కేకలు పెడుతూ వానరులందరూ కూడా లక్ష్మణుని చూసి చాలా సంతోషించి సాధు సాధు అని చెప్పి సాధువాదాలు చేయడం మొదలెట్టారు. చాలా ఆనందిస్తూ ఉన్నారు. ఏహ్యేతి అబ్రవీత్ రామో లక్ష్మణం పరవీరః సస్వజే స్నేహగాఢం చ బాష్పపర్యాకులేక్షణః. విశ్వనాథు వారి రాముడు నవ్వుకుంటూ లక్ష్మణుడు ఆలింగనం చేసుకుంటే వాల్మీకి వారి రాముడు బాష్పపర్యాకులేక్షణః, వెక్కి వెక్కి కళ్ళలో నీరు కారుతున్నటువంటి రామచంద్రమూర్తి ఏహి ఏహి రానాన్న రానాన్న రా 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 అని చెప్పి పిలుస్తూ రామో లక్ష్మణం పరవీరః సస్వజే సస్వజే ఆలింగనం చేసుకున్నారు. స్నేహగాఢం చాలా గాఢంగా ప్రేమతోటి ఆయన సస్వజే ఆలింగనం చేశారు. రా రా అని పిలుస్తూ అబ్రవీచ్చ పరిష్వజ్య సౌమిత్రిం రాఘవస్తథా దిష్ట్యా త్వాం వీర పశ్యామి మరణాత్ పునరాగతం. ఏమి అదృష్టవంతుడయ్యా నేను లక్ష్మణ, మరణించినటువంటి నా సోదరుడు తిరిగి బతికి వచ్చాడంటే నా అదృష్టం ఏమని చెప్పమంటావు? కేవలము అదృష్టం వల్ల నేను మరణించినటువంటి నిన్ను నా అదృష్టవశం వల్ల నిన్ను మళ్ళీ నేను చూస్తున్నాను. దిష్ట్యా త్వాం పశ్యామి, అదృష్టం కొద్దీ నేను నిన్ను మళ్ళీ చూడగలుగుతున్నాను. నహిమే జీవితేనార్థః, నాకు జీవితంతో ఏమీ పని లేదు నువ్వు లేకపోయినట్లయితే. సీతయా విజయేన వా, సీతాదేవి నాకు అక్కర్లేదు నువ్వు గనక లేకపోయినట్లయితే. విజయేన వా, విజయమే నాకు అక్కర్లేదు రావణాసురుడి మీద. కోహిమే వదతేనార్థః త్వయి పంచత్వమాగతే, నువ్వు గనక పంచత్వాన్ని పొంది ఉన్నట్లయితే, నువ్వు గనక మరణించినట్లు ఉన్నట్లయితే నాకు సంపాదించుకోవలసినటువంటి అర్థం ఏమి ఉంటుందయ్యా? నాకు ఏదీ కూడా అవసరమే లేదు. కాబట్టి నాకు ఎటువంటి కోరిక లేదు జీవితంలో. సీత మీద కానీ, రాజ్యం మీద కానీ, రావణాసురుణ్ణి వధించడం మీద కానీ నాకు ఎటువంటి కోరిక ఇంకా లేదు. ఇత్యేవం వదతస్తస్య రాఘవస్య మహాత్మనః ఖిన్నః శిథిలయా వాచ లక్ష్మణో వాక్యమబ్రవీత్. ఇలాగ వెక్కి వెక్కి బాధపడుతూ తన దగ్గరగా తీసుకుంటున్నటువంటి రామస్వామిని చూసినటువంటి లక్ష్మణస్వామి ఖిన్నః మిక్కిలి దుఃఖంతో శిథిలయా వాచ మెల్లగా గొంతులో ఉప్పి మాట్లాడుతున్నారు, చెప్తూ ఉన్నాడు. తాం ప్రతిజ్ఞాయ పురా సత్య పరాక్రమ లఘు కశ్చిదివా సత్వో నైవం వక్తుమిహార్హసి. రామచంద్ర, మీరు ఇదివరకు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయారా? మీరు రావణాసురుణ్ణి సపుత్ర సబాంధవంగా సంహరిస్తాను అని ఒక ప్రతిజ్ఞ చేశారు, మీరు గుర్తున్నదా? అది మర్చిపోయి ఏమీ చేతకాని వాడిలాగా, బలహీనుడిలాగా ఇప్పుడు నాకు యుద్ధం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, సీత అక్కర్లేదు, రావణుడు కూడా మరణించిన బతికి ఉన్నా నాకు పెద్ద లెక్కలేదు, ఇలా మాట్లాడడం న్యాయంగా ఉన్నదా మీకు? మీరు చేసిన ప్రతిజ్ఞను మీరే మర్చిపోయారా? మీరు మీరు సత్యపరాక్రములే. సత్యపరాక్రమ శబ్దం తలుచుకుంటే పులకరించిపోతాం. ఇది మొట్టమొదటిసారిగా రామాయణంలో వాడిన వారు విశ్వామిత్ర మహర్షి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాః ఏ చేమే తపసి స్థితాః. నేను పంపను. ఎందుకు పంపు? యజ్ఞ సంరక్షణకి నాతో. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచనః. ఇంకా 16 నిండిన వాడికి యుద్ధం చేసేటువంటి యోగ్యత లేదయ్యా. కిరీటాన్ని, శిరస్త్రాణాన్ని, కవచాన్ని ధరించరు 16 లోపున. కాబట్టి ఊన షోడశ వర్ష, 16 నిండిన రాముడు వాడే రాజీవలోచన పద్మపత్రాయతాక్షణుడు మా రామచంద్రమూర్తి. వాళ్ళని నువ్వేమో రాక్షసులతో యుద్ధం చేయాలని చెప్తూ ఉన్నావు. రాక్షసులు నిశాచరులు, రాత్రి యుద్ధం చేస్తారు. సూర్యోదయంతో విరుచుకున్నటువంటి పద్మం సూర్యాస్తం అవగానే ముడుచుకుపోతుంది.
రామచంద్రమూర్తి నిద్రపోయేటువంటి సమయంలో యుద్ధం చేయాలి. ఎలా కుదురుతుంది అది? చిన్నపిల్లవాడు, పైగా రాజీవలోచనుడు. యుద్ధం చేయవలసింది నిశాచరులతోటి. కాబట్టి నేను పంపను గాక పంపనంటే ఆయన చెప్పాడు. అహం వేద్మి మహాత్మానం రామం రామం సత్యపరాక్రమం. రాముడు సత్యపరాక్రముడు అనేటువంటి విషయం నాకు తెలిసయ్యా, పంపించి పర్లేదన్నాడు. సత్యపరాక్రముడు అనేటువంటి మాటకు అర్థం కూడా మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సత్యము అంటే త్రికాలావాహితము. నిన్న, ఇవాళ, రేపు ఒకేలా ఉండేదాన్ని సత్యం అంటారు. వాస్తవం వేరు, యథార్థం వేరు, నిజం వేరు, సత్యం వేరు. సత్యం అనేది అన్నిటికన్నా పైన ఉండేటువంటిది, త్రికాలావాహితమైనటువంటిది. రామచంద్రుని యొక్క పరాక్రమం ఈ ఓన షోడశ వర్షంలో ఎలా ఉందో, రావణాసురుడిని సంహరించేటువంటి 42 ఏళ్ల వయసులో కూడా అలాగే ఉంది. అంత పరాక్రమంతోటే ఉన్నారే. కాబట్టి రాముడు సత్య పరాక్రముడు అనేటువంటి విషయం నాకు తెలుసు. సత్యం అనేటువంటి మాటకి రకరకాల అర్థాలున్నాయి. సత్యాన్ని వేదం నీరు అని చెప్తుంది. నీటికి సత్యం అనే పేరుంది. కాబట్టి సత్యపరాక్రమః అంటే నీటి యందు కూడా పరాక్రమాన్ని చూపించేటువంటి వాడు. అంటే ఒక మత్స్యావతారంగా, ఒక కూర్మావతారంగా పరాక్రమాన్ని చూపించినటువంటి వాడయ్యా ఈ రాముడు. సాక్షాత్ విష్ణు అవతారం అని చెప్తున్నాడు. అప్పుడు ఆనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుడితోటి. సత్యం ఆపహ అంటుంది. అలాగే ఇదే అవతారంలో సముద్రుడి మీద తన యొక్క పరాక్రమాన్ని ఉన్నాడయ్యా రామచంద్రమూర్తి. కాబట్టి అతడు సత్య పరాక్రముడు. రామచంద్రమూర్తి ఎంత పరాక్రమవంతుడంటే అసత్పురుషుల మీదే పరాక్రమం చూపిస్తాడు. సత్పురుషుల మీద చూపించడు. కాబట్టి సత్య పరాక్రమ అంటే సతీ ప్లస్ అపరాక్రమ సత్య పరాక్రమ. సతీ అనేది సప్తమి విభక్తి. సత్పురుషుని యందు ఏమీ పరాక్రమం లేకుండా కేవలం దయ చూపించేవారు రామచంద్రమూర్తి. కాబట్టి ఆయన సత్య పరాక్రములు. కాబట్టి అటువంటి సత్య పరాక్రముడు రామచంద్రమూర్తి. కాబట్టి లక్ష్మణస్వామి గుర్తు చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. రామచంద్ర మర్చిపోయావా? ఆనాడు విశ్వామిత్రుడు నీకు టైటిల్ ఇచ్చాడు. ఏమని? రామ సత్య పరాక్రమ. అప్పుడే మర్చిపోయావా రామచంద్ర? నువ్వు సత్యపరాక్రముడవు. నువ్వు ఇలా మాట్లాడడం తగదు. లఘు, నువ్వు చిన్నతనం తెచ్చుకుని దీనుడవై చిన్నబుచ్చుకుని కశ్చిత్ ఇవ అసత్వ అసత్వ ఇవ కశ్చిత్, ఎవడో ఒక బలహీనుడైనటువంటి వాడు మాట్లాడినట్లు మాట్లాడడం ఏమైనా బాగుందా? వక్తుం నైహార్హసి, నువ్వు అలా మాట్లాడడానికి తగదు రామచంద్ర. నహి ప్రతిజ్ఞాం కుర్వంతి వితధాం సత్యవాదినః. అవకాశం దొరికితే చాలు రామచంద్రమూర్తికి పాఠాలు చెప్పేస్తారు ప్రతివాడు. చెప్పేస్తున్నారు లక్ష్మణస్వామి. నీలాంటి సత్యవాదులు సత్యాన్ని మాత్రమే మాట్లాడతాననే వాళ్ళు నహి ప్రతిజ్ఞాం కుర్వంతి వితధాం, ప్రతిజ్ఞని విఫలమయ్యేలాగా చేసుకోరు. ఒక ప్రతిజ్ఞ పడితే దాని మీద నిలబడి తీరతారు. అది విఫలమయ్యేలాగా, నిష్ఫలమయ్యేలాంటి పరిస్థితిని వాళ్ళు తెచ్చుకోరు. నీ వంటి సత్యవాక్ పరిపాలకులు. నహి ప్రతిజ్ఞాం కుర్వంతి వితధాం సత్యవాదినః లక్ష్మణం హి మహత్సత్య ప్రతిజ్ఞా పరిపాలనం. కాబట్టి ఈ ప్రతిజ్ఞను పరిపాలించడం అనేది మహత్వస్య లక్షణం. ఇది గొప్పవారి యొక్క లక్షణం ఏమిటి అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. కాబట్టి రామచంద్ర, నువ్వు రావణాసురుని సంహరిస్తాను అనేటువంటి మాట ఇచ్చావు. ఆ మాటని నువ్వు నిలబెట్టుకుని తీరాలి. నైరాస్యముపగంతుం చ నాలంతే మత్కృతే నఘా. నా కోసం, నా విషయమై నువ్వు నిరాశని పొంది ఈ రకంగా నైరాస్యంతో పలకడం ఏమాత్రము సరి అయినటువంటిది కాదు. నైరాస్యేనుపగంతుం చ నాలంతే మత్కృతే నఘా వధేన రావణస్య అద్య ప్రతిజ్ఞామనుపాలయ. నిజంగా రావణాసురుడు నాకు ఇబ్బంది పెట్టాడని నీకు వాడి మీద కోపం ఉంటే, బాధ ఉంటే, ఇవాళే నువ్వు వెళ్ళి రావణాసురుడిని సంహరించిరా. నీ ప్రతిజ్ఞను నువ్వు నిలబెట్టుకో. అంతేగాని ఇలా దైన్యం మాటలు మాట్లాడడం సరి అయినటువంటి పద్ధతి కాదు అని లక్ష్మణస్వామి రామచంద్రుడితో పలుకుతున్నారు. న జీవన్యాస్యతే శత్రు తవ పాణబధంగతః నర్దతః తీక్షదంశ్రస్య సింహస్యేవ మహాగజః. మహాగజము
మహావేగంతో గర్జిస్తూ కుంభస్థలం మీదకి దూకి కుంభస్థలాన్ని పగలగొట్టి సంహరించడానికి సిద్ధంగా ఉన్న సింహం వస్తే ఆ మహాగజం నేల పడక తప్పదు, మరణించక తప్పదు. నువ్వు సింహము లాంటివాడివి, వాడొక నల్లని మహాగజము లాంటివాడు. కాబట్టి నీ బాణానికి ఎదురుగా నిలబడి ప్రాణంతో నిలబడేవాడు ఈ సృష్టిలో ఎవడూ లేడు. కాబట్టి రామచంద్ర, నువ్వు ఇప్పుడు యుద్ధరంగంలోకి దిగాలి. నీ వచ్చిన మాటను నిలబెట్టుకుని రావణ వధన చెయ్యాలి తప్ప ఇలా దైన్యంగా మాట్లాడకూడదు. అహంతు వధమిచ్చామి శీఘ్రమస్య దురాత్మనః యావదస్తం నయాత్యేష కృతకర్మా దివాకరః. ఈరోజు రామచంద్ర, సూర్యుడు అస్తమించే సమయంలోపు, సూర్యాస్తమయం అయ్యే లోపు నువ్వు శీఘ్రంగా అతడిని సంహరించాలి అని నేను కోరుతూ ఉన్నాను. దివాకరుడు అస్తమించే లోపుని, సూర్యుడు కృతకర్మ తన పని తాను పూర్తి చేసుకుని అసాద్రి పర్వతం వెనక్కి వెళ్లే లోపుని ఈ దురాత్ముడిని నువ్వు సంహరించాలి అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. యదిర్వధమిచ్చసి రావణస్య సంఖ్యే యది చ కృతాం హితవేచ్ఛసి ప్రతిజ్ఞాం యది తవ రాజసుతాభిలాష ఆర్య కురు చ వచో మమ శీఘ్రమద్య వీరా. వీరా, ఓ వీరుడా రామచంద్రుడా, ఆర్య, ఓ పూజ్యుడా రామచంద్రుడా, సంఖ్యే రావణస్య వధం ఇచ్చసి యది, యుద్ధం చేసి రావణాసుని సంహరించాలి అనేటువంటి ఆలోచన నీకు ఏమాత్రమైనా ఉన్నట్లయితే, ప్రతిజ్ఞా తవ ప్రతిజ్ఞాం కృతాం ఇచ్చసి యది, నువ్వు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాలి అనేటువంటి కోరిక ఏమాత్రమైనా నీకు ఉన్నట్లయితే, తవ రాజసుతాభిలాష యది, మహారాకుమార్తె అయినటువంటి మిథిలా చక్రవర్తి కుమార్తె అయినటువంటి సీతమ్మ మీద నీకు ఏమైనా ఇంకా కొంత అభిమానము, ప్రేమ కావాలి అనేటువంటి కోరిక ఉన్నట్లయితే, శీఘ్రం అద్య మమ వచః కురు, ఇప్పుడు నువ్వు వెంటనే నా పనిని, నా మాటని నెరవేర్చు. వెంటనే లేచి ధనుర్బాణాలు తీసి మళ్ళీ యుద్ధానికి బయలుదేరు. తెగ నువ్వు ఇంకా విచారాన్ని వదులుకో అని చెప్పగానే, లక్ష్మణేన తు తద్వాక్యం ఉక్తం శ్రుత్వా స రాఘవః సందధే పరవీరఘ్నో ధనురాదాయ వీర్యవాన్. ఠక్ అని వెంటనే పక్కన ఉన్నటువంటి కోదండాన్ని పైకి తీశారు. దానికి జావలిని బిగించారు. అద్భుతమైనటువంటి బాణాన్ని ఒకదాన్ని కుడి చేతితో పట్టుకున్నారు. పరవీరఘ్న, శత్రుంజయుడు అనేటువంటి రామచంద్రమూర్తి, వీర్యవాన్, మహాపరాక్రమంతుడైనటువంటి స రాఘవ, ఆ రామచంద్రుడు, లక్ష్మణేన ఉక్తం తత్ వాక్యం శ్రుత్వా, లక్ష్మణుడి చేత చెప్పబడినటువంటి ఆ మాటని విన్న తరువాత, ధను ఆదాయ సందధే, ధనుస్సుని గ్రహించి దాన్ని బాణంతో సంధించారు. రావణాయ శరాన్ ఘోరాన్ విససజ్జ చమో ముఖే అధాన్యం రథమాస్థాయ రావణో రాక్షసాధిపః అభ్యధావత కాకుత్స్వం సర్భానురివ భాస్కరం. కనిపించాడు రావణాసుడి యుద్ధభూమిలో. వెంటనే తరుముకుంటూ వెళ్ళి ఘోరమైనటువంటి బాణాలని రావణ మీదకి విడిచిపెడుతూ ఉన్నారు రామచంద్రమూర్తి. అన్యం రథమాస్థాయ, ఒక రథం ఎక్కినటువంటి వేరే రథం ఎక్కినటువంటి, వేరే రథం అంటే ఇదివరకు రథం ముక్కలైపోయింది లక్ష్మణుడు వేసినటువంటి బాణాలకి. వేరే రథం ఎందుకంటే ఇదివరకు గుర్రాలను విభీషణుడు సంహరించాడు, గదతో మోది చంపేశాడు. కాబట్టి ఇప్పుడు ఆ రథం నుంచి కిందకి వెళ్ళిపోయి పారిపోయాడు లక్ష్మణుడి మీదకి బాణం వేసి. కాబట్టి అన్యద్రథం ఆస్థాయ, మరో కొత్త రథం మీద వచ్చినటువంటి రావణాసురుడు అభ్యధావత కాకుత్సం స్వర్భానురివ భాస్కరం, ఆ రామచంద్రమూర్తి దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు రావణాసురుడు. ఎలా వస్తూ ఉన్నాడయ్యా? సూర్యుడిని మింగేయడానికి రాహు వస్తున్నట్టు వస్తున్నాడు. స్వర్భాను అంటే రాహు, స్వర్భానురివ భాస్కరం, రాహువు సూర్యుడిని తినేదానికి వచ్చినట్లుగా వస్తూ ఉన్నాడు. తినగలడా? తింటే అరుగుతాడా సూర్యుడు? అది వచ్చి జరిగే వ్యవహారమే కాదు. కానీ తాత్కాలికంగా కొంత ఏదైనా చేస్తే చేయొచ్చు తప్ప అంతిమ విజయం మాత్రం సూర్యుడిదే ఎప్పుడు. కాబట్టి సూర్యుడి మీదకి వస్తున్నటువంటి రాహు
వలె వస్తూ ఉన్నాడు. పైగా రాహు అన్నవాడు రాక్షసుడు. రావణాసుడికి సరి అయినటువంటి పోలికవాడు. సూర్యుడు అన్నవాడు సాక్షాత్తు ఆదిత్య వంశంలో, సూర్యవంశంలో పుట్టినటువంటి రామచంద్రుడితోటి పోలిక సూర్యుడికి. కాబట్టి సూర్యవంశంలో పుట్టిన రామచంద్రుడు సూర్యుడిలా ఉన్నాడు. రాక్షస వంశంలో పుట్టినటువంటి ఆ రాక్షసుడు రావణాసుడు రాహువులో ఉన్నాడు. దశగ్రీవో రథస్థస్తు రామం వజ్రోపమైశ్చరైః ఆజగహాన మహాశైలం ధారాభిరివతో యదః. ఒక పెద్ద నల్లని మేఘం ఒక పెద్ద పర్వతం మీదకి వాన కురిపిస్తే ఎలా ఉంటుందో అలాగా రామచంద్రుడి మీదకి వజ్రంతో సమానమైనటువంటి బాణాల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు రథం మీద కూర్చున్నటువంటి రావణాసురుడు రామచంద్రమూర్తి మీదకి. దీప్త పావక సంకాశైః శరైః కాంచన భూషణైః అభ్యవర్షద్ రణే రామో దశగ్రీవం సమాహితః. సమాహితుడైనటువంటి రామచంద్రమూర్తి అంటే సావధాన చిత్తుడైనటువంటి మంచి ఏకాగ్రతతో యుద్ధం చేస్తున్నటువంటి రామచంద్రమూర్తి కాంచన భూషణైః దీప్త పావక సంకాశైః శరైః బంగారు ములుకులు కలిగినటువంటి ప్రజ్వరిల్లుతూ ఉన్నటువంటి అగ్నిహోత్రంలా నిప్పులు విరజిమ్ముతూ ఉన్నటువంటి బాణాలతోటి దశగ్రీవుడి మీద అభ్యవర్షత్ ఈయన వర్షం కురిపిస్తున్నారు రామచంద్రమూర్తి. భూమౌ స్థితస్య రామస్య నేల మీద నిలబడి యుద్ధం చేస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. రథస్థస్య చ రక్షసః రథం మీద ఉండి యుద్ధం చేస్తున్నాడు రాక్షసుడు. న సమం యుద్ధమిత్యాహుః దేవగంధర్వ కిన్నరాః. పైనుంచి చూస్తున్నారు యుద్ధం అంతా. దేవతలు, గంధర్వులు, కిన్నరులు, మహర్షులు, యక్షులు, సాధులు, సిద్ధులు వీళ్ళందరూ ఒక్క కేక పెట్టారు. వాళ్ళు మేము ఒప్పుకో యుద్ధం అన్నారు. వాళ్ళంతే. ఏమిటా ఎందుకు ఒప్పుకోరు మీరు అన్నారు. సమానంగా ఉండాలి ఆ యుద్ధం. ఆయనేమో నేల మీద కూర్చోవడం ఏంటి, ఈయనేమో రథం మీద కూర్చోవడం మేము ఒప్పుకో అన్నారు. ఇలా కాదు యుద్ధం జరగవలసింది, సమానంగా ఉండాలి ఇద్దరు. లేకపోతే ఎలా తెలుస్తుంది ఎవరు గొప్పవారు? రామచంద్రుడికి కూడా రథం కావాలి. రథం లేకుండా రామచంద్రుడిని మేము ఊహించలేము. భూమౌ స్థితస్య రామస్య రథస్థస్య చ రక్షసః న సమం యుద్ధం ఇత్యాహుః దేవగంధర్వ కిన్నరాః. మొత్తానికి దేవగంధర్వ కిన్నరులందరూ కూడా అనుకుంటూ ఉన్నారు, రాముడు నేల మీద ఉండడం ఏమిటి, వాడు రథం మీద కూర్చొని యుద్ధం చేయడం ఏమిటి, ఇది ఎలాగా సరి అయినటువంటి యుద్ధం అవుతుంది అని. తతో దేవవరః శ్రీమాన్ శ్రుత్వా తేషాం వచోమృతం ఆహూయ మాతలిం శక్రః వచనం చేదమబ్రవీత్. శ్రీమాన్ అయినటువంటి దేవవరః దేవశ్రేష్ఠుడైనటువంటి దేవతలకి అందరికీ కూడా రాజైనటువంటి ఆ ఇంద్రుడు ఈ మాటలు విన్నాడు. దేవేంద్రుడు విని శ్రుత్వా తేషాం వచోమృతం అమృత తుల్యమైనటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు విన్నారు. ఏమిటి అమృత తుల్యం? రాముడు కూడా రథం ఉండాలి అనేటువంటి మాట అమృత తుల్యం. రామచంద్రమూర్తికి రథం లేకుండా ఉంటే వీలు లేదు అనేటువంటి మాట అమృత తుల్యం. అటువంటి అమృత సమానమైనటువంటి ఆ మాటను విన్నాడు దేవేంద్రుడు. ఆహూయ మాతలిం తన సారథి మాతలి, ఆ మాతలిని ఆహూయ పిలిచాడు. శక్రు వచం చేదమబ్రవీత్. ఇంద్రుడు తన సారథి అయినటువంటి మాతలతోటి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. రథేన మమ భూమిష్టం శీఘ్రం యాహి రఘుత్తమం. ఇంకా ఇక్కడే ఉన్నావేంటి బాబు, తీసుకెళ్ళి నా రథం తీసుకెళ్ళి. ఎవరైనా పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే మన దగ్గర ఉన్న వాహనం వెంటనే శుభ్రం చేసేసి కడిగేసి దాన్ని అలంకరించేసి బాబు తీసుకెళ్ళి దింపేసి రాని పంపిస్తాం. మనం ఎంత పుణ్యం చేసుకుంటే వస్తుంది అదృష్టం. చూశాడు దేవేంద్రుడు, రామచంద్రమూర్తి నేల మీద ఉన్నాడయ్యా, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నాడు, శుభ్రం చేయి, సిద్ధం చేయి, రథాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టు, నువ్వు రామచంద్రమూర్తి కోసం అక్కడ నేల మీద ఉంచు. ఎంతసేపు ఆయన యుద్ధం చేస్తే చేయని, నువ్వు పూర్తి అయ్యేదాకా అక్కడ ఉండి యుద్ధం పూర్తి అయ్యాక రథాన్ని తీసుకుని వెనక్కి రావాలి. రథేన మమ భూమిష్టం శీఘ్రం యాహి రఘుత్తమం. నా రథంతో వెళ్ళి ఈ భూమి మీదకి వెళ్ళి ఆహూయ భూతలం యాతః కురు దేవహితం మహత్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆహూయ నమస్కారం చేసి రామచంద్రుడిని పిలు, ఆహ్వానించు, స్వామి రథం ఎక్కండి అని చెప్పి ఆహ్వానించి మర్యాదగా ఆయన్ని ఈ రథంలో కూర్చోబెట్టుకో. భూతలం యాతః మహత్ దేవహితం కురు. దేవతలందరికీ హితమైనటువంటి, దేవతలందరూ కోరుకున్నటువంటి ఈ కార్యాన్ని నువ్వు చేసి పెట్టాలి.
నువ్వు వెంటనే నా రథాన్ని తీసుకుని వెళ్ళి రామచంద్రుడిని దానిలో ఎక్కించుకోవాలి. ఇత్యుక్తో దేవరాజేన మాతలిః దేవసారథిః ప్రణమ్య శిరసా దేవం తతో వచనమబ్రవీత్. రాజుగారు చెప్తే ఇంక మాట్లాడడానికి ఏముంది? వెంటనే 2 చేతులు ఎత్తి నమస్కరించినటువంటి మాతలి దేవసారథి మాతలి ఆహ్, ఆహ్, ఈ రకంగా ఇంద్రుడి చేత పలకబడిన వాడై 2 చేతులు జోడించి అంజలి ఘటించి నమస్కరించి ఈ రకంగా చెప్తూ ఉన్నాడు. శీఘ్రం యాస్యామి దేవేంద్ర, నేను ఇప్పుడే క్షణంలో ఇక్కడ ఉన్నవాడు ఉన్నట్టు నేను రామ పాదాల దగ్గరికి వెళ్ళిపోతాను. ఏమీ కంగారు పడకుండా నేను వెళ్తాను. నేను వెళ్ళి ఆ పని పూర్తి చేస్తాను. శీఘ్రం యాస్యామి దేవేంద్ర సారథ్యం చ కరోమ్యహం. ఏం అదృష్టం పట్టిందయ్యా నాకు, రాముడికి సారథిగానే కూర్చుంటానయ్యా. రామచంద్రమూర్తి నీ రథం ఎక్కాలి, ఆ రథాన్ని నేను తోలాలి. కాబట్టి శీఘ్రం వ్యాస్యామి, ఇక్కడ ఉన్నవాడిని ఉన్నట్టుగా నేను పెడతాను. తతో హయైశ్చ సంయోజ్య హరితైః చందనోత్తమం. ఇంద్రుడి యొక్క గుర్రాలు ఆకుపచ్చ రంగులో ఉంటాయట. హరిదశ్వ అని పేరు ఇంద్రుడికి. హయైః సంయోజ్య హరితైః, ఆకుపచ్చని రంగులో ఉన్నటువంటి గుర్రాలను తీసుకొచ్చి ఆ రథానికి కట్టి నేను శీఘ్రంగా ఇక్కడి నుంచి వెళ్తాను. శీఘ్రం యాస్యామి, శీఘ్రంగా నేను వెళ్తూ ఉన్నాను. సారథ్యం చ కరోమ్యహం, వీళ్ళక్కడ రథం పెట్టేసి వచ్చేయడం కాదు. వీడెవరు మీరే చూసుకోండి, మీరేదో మీ పాటు మీరు పడండి. నేనే దగ్గరుండి సారథ్యం వహించి యుద్ధం చేయిస్తాను. తత కాంచన చిత్రాంగః కింకిణీ శతభూషితః తరుణాదిత్య సంకాశః వైదూర్యమయ కుబరః సదైశ్వైః కాంచనాపీడైః యుక్తః శ్వేత ప్రకీర్ణకైః హరిభిః సూర్య సంకాశైః హేమజాల విభూషితైః రుక్మవేణుధ్వజః శ్రీమాన్ దేవరాజరథోవరః దేవరాజేన సందిష్టః రథమారుహ్య మాతలిః అభ్యవర్తత కాకుత్సం అవతీర్య త్రివిష్టపాత్. త్రివిష్టపం అంటే స్వర్గం. త్రివిష్టపాత్ అవతీర్య, స్వర్గంలోంచి నెమ్మదిగా ఆ రథం దిగింది రాముల వారి ముందర. సారైనటువంటి మాతలు తీసుకొచ్చి రాముల వారి ఎదురుగుండా పెట్టాడు. ఎలా ఉన్నది? కాంచన చిత్రాంగ, బంగారంతో చేయబడినటువంటి విచిత్రమైనటువంటి ఆ అంగములు ఉన్నాయి. రథాంగం అంటే చక్రం అని అర్థం. రథానికి బంగారపు చక్రాలు ఉన్నాయి. కింకిణీ శతభూషిత, వందల కొద్దీ చిరుగంటలు వేలాడుతూ ఉన్నాయి దానికి. తరుణాదిత్య సంకాశ, ఉదయిస్తున్నటువంటి సూర్యుని వలె మిక్కిరి ఎర్రని కాంతి తోటి వెలిగిపోతూ ఉన్నది, లేత సూర్యుని వలె ఉన్నది. వైడూర్యమయ కుబరః, వైడూర్యంతో చెక్కబడినటువంటి ఆ ముందు గుర్రాన్ని కట్టడానికి పెట్టాడు నిలువుగా ఉండేటువంటి కర్రలు అవి. వాటిని కూబరం అంటారు. రథానికి ఉండేటువంటి కూబరం అది. కాబట్టి వైడూర్యంతో చేయబడినటువంటి కూబరములు ఉన్నాయి దానికి. కాంచనా పీడైః శ్వేత ప్రకీర్ణకైః హరిభిః సూర్య సంకాశైః హేమజాల విభూషితైః సదస్వైః. అవి బంగారు ఆభరణములు, బంగారు భూషణములు కలిగినటువంటి, అంటే బంగారపు గొలుసులు, చెవులకి జీను, ఇవన్నీ కూడా బంగారంతో చేయబడినటువంటి, సూర్యుడితో సమానమైనటువంటి బంగారు జరీ వాటి మీద వేయబడిన, జరీతో ఉన్నటువంటి పట్టు వస్త్రం దాటి పృష్ఠభాగం మీద కప్పబడినటువంటి సదస్వైః, చక్కటి మంచి జాతి అశ్వములు ఆకుపచ్చ రంగులో మెలమెల మెరిసిపోతున్నవి. వాటిని అశ్వైః యుక్తః, వాటితో సంయోజన చేశారు. ఆ రథాన్ని వాటికి కట్టారు. రుక్మవేణుధ్వజః, వేణుధ్వజః, ఆ ధ్వజం ఒకటి ఉంటుంది రథానికి. ఆ ధ్వజం రుక్మవేణుధ్వజః, బంగారం కాడ, దాని మీద ఒక జెండా ధ్వజం. శ్రీమాన్, మిక్కిలి శోభాయుక్తంగా ఉన్నది, శోభామయమై ఉన్నది. వరః, చాలా శ్రేష్టమైనటువంటి, మిక్కిలి గొప్పదైనటువంటి రథం. దేవరాజరథ, దేవరాజు అయినటువంటి దేవేంద్రుని యొక్క రథం అది. అది ఆరుహ్య, దాని మీద ఎక్కి త్రివిష్టపాత్, స్వర్గం నుంచి అవతీర్య, దిగి కాకుత్సమభ్యవర్తత, రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నిలబడింది. ఆ రథం స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చి ఆగింది.
భారతమైనా, రామాయణమైనా సరే భూమి మీద జరిగిన కథలు కాదు. అంటే భూమి మీద మాత్రమే జరిగిన కథలు కాదు. ఇక్కడ వాళ్ళు స్వర్గానికి వెళ్తుంటారు. స్వర్గంలో వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తూ ఉంటారు. అన్ని లోకాలు తిరిగేస్తూ ఉంటారు. ఆ కాలంలో ఆ శక్తులు ఉండేవి. ఆహ్, కాబట్టి మనకి భారతంలో కూడా అటువంటి కొన్ని కనబడుతూ ఉంటాయి. కేవలం భూమి మీద జరిగిన కథ కాదు. కొంత ఇక్కడ జరుగుతుంది, కొంత అంతరిక్షంలో జరుగుతుంది, కొంత దేవలోకాల్లో జరుగుతుంది. అటువంటి కథలు. కాబట్టి సాక్షాత్ అర్జునుడు స్వర్గానికెళ్ళిపోయి దేవేంద్రుడి యొక్క తొడ మీద కూర్చున్నాడు. అది మరి మానవ మానవ లోకంలో జరిగిన కథ కాదు అది. ఆ సందర్భం. రామాయణంలో కూడా అలాగే. దేవలోకాల్లోనూ, అంతరిక్షంలోనూ, భూమి మీద కూడా జరిగినటువంటి కథ. కాబట్టి అటువంటి కథ ఇది. కాబట్టి మొత్తానికి స్వర్గలోకం నుంచి భూమి మీదకొచ్చినటువంటి అర్హం రామచంద్రమూర్తి సమీపానికొచ్చింది. అబ్రవీత్య తదా రామం సప్రతోదో రథే స్థితః ప్రాంజలిః మాతలిః వాక్యం సహస్రాక్షస్య సారథిః. సహస్రాక్షస్య సారథిః. సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుని యొక్క సారథి అయినటువంటి మాతలి ప్రాంజలిః. 2 చేతులు శిరస్సుగా తగిలేలాగా జోడించి నమస్కరించి, నుదుటికి తగిలేలా 2 చేతుల్ని అంజలి ముద్రతో ఘటించడం, ప్రాంజలి చేయడం అంటే. అలాగే నమస్కరించి సప్రతోదః. ప్రతోదం ఉందండి చేతిలో. ప్రతోదం అంటే గుర్రాల్ని తోలేటువంటి కొరడ. ఒక చేత్తో కొరడా ఉన్నది. ఆ కొరడా ఉన్న చేత్తోటే 2 చేతులు పట్టుకొని జాగ్రత్తగా అంజలి ఘటించాడు రామచంద్రమూర్తికి. ఈ రకంగా చెప్తూ ఉన్నాడు రామచంద్రమూర్తితోటి మాతలి. ఆయన గుర్తుపడతాడా, గుర్తుపట్టలేదా అనేది అనుమానమే. ఎందుకంటే ఎప్పుడు ఆనాడు గరుత్మంతుడు వచ్చినప్పుడే, నాగపాశాలు వచ్చినప్పుడు రామచంద్రమూర్తి గుర్తుపట్టలేనట్టుగా నటించారు. ఎవరు నువ్వు? ఇప్పుడు వచ్చావేంటి? ఏంటిలా వచ్చావు? అని అడిగారు గరుత్మంతుడిని రామచంద్రమూర్తి. ఇంకా గరుత్మంతుడు దిగుతూ ఉండగానే నాగపాశాలన్నీ భయపడిపోయి రామలక్ష్మణుడు వదిలేసి పారిపోయాయి. అది వేరే సంగతి. అప్పుడు గరుత్మంతుడు అన్నాడు, "నన్ను ప్రశ్నలు అడక్కు బాబు, నన్నిప్పుడు. ఇయన్నీ చెప్పేశానంటే కొంపలు మునిగిపోతాయి. నీకు నాకు చాలా పరిచయం ఉంది. సరేనా? మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడే వస్తాను" వెళ్ళిపోయాడు ఆయన గరుత్మంతుడు. ఆనాడు యుద్ధభూమిలో రామలక్ష్మణుడు నాగపాశాలతో బంధింపబడింది. ఇప్పుడు మాతలి వచ్చి, "నువ్వెవరా? ఎందుకొచ్చావు? నేను ఈ రథం ఎక్కాను. నాకు ఇలా వేరే వాళ్ళు వచ్చి ఇచ్చుకోవడం అలవాటు లేదు, ఇష్టం లేదు. ఆరేస్తే మళ్ళీ కొంపలు అంటుకుపోతాయి." కాబట్టి ఆ మాట అనకుండా తానే చెప్పేస్తూ ఉన్నాడు. ముందు మాతలి నమస్కరించి, "సహస్రాక్షేణ కాకుత్స్థ రథోయం విజయాయతే దత్తః తవ మహాసత్వ శ్రీమన్ శత్రుడి బర్హణ." సమస్త శత్రువులని జయించేటువంటి, మిక్కిలి శోభతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి మహాబలిష్ఠుడమైనటువంటి ఓ రామచంద్ర. అంటే ఏమిటి ఈ విశేషణాల అర్థం? నువ్వు నేను రథం తెచ్చినా తేకపోయినా సమస్త శత్రువుల్ని జయిస్తావు. నువ్వు నేల మీద ఉన్నా, రథం మీద ఉన్నా నీకు అదే శోభ. శ్రీమన్. నీ శోభకేమీ తగ్గిపోలేదు నువ్వు నేల మీద కూర్చున్నంత మాత్రాన. నిలబడి యుద్ధం చేస్తే నీకేమి నష్టమేమి లేదు. అంటే నీకు అవసరం లేకపోయినా సరే మేము ఇది తెచ్చాము, ఏమనుకోకు. అంటే ఆ మాత్రం నువ్వు రథం లేకపోతే రావణాసురుడు గెలవలేనా అనుకుంటావేమో నువ్వు అని ముందే తన యొక్క పొగడ్తలని మొదలెట్టేశాడు. శత్రుని బర్హణ శ్రీమన్ మహాసత్వ. ఓ బలిష్ఠుడైనటువంటి రామచంద్ర. కాకుత్స్థ. ఓ కాకుత్స్థుడా. అంటే కకుత్స్థ వంశానికి చెందినటువంటి వాడా. కకుత్స్థుడు ఇక్ష్వాకు వంశంలో మహా అద్భుతమైనటువంటి ఒక యోధుడు, చక్రవర్తి. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కకుత్ అంటే ఎద్దు యొక్క నూపురం. దానికి ఇలా ఎత్తుగా ఇలా ఉంటుంది. దాన్ని ఆ కకుత్సం అంటారు. అతగాడు యుద్ధాన్ని చేసేటప్పుడు ఆ ఎద్దు యొక్క నూపురం మీద ఎక్కి కూర్చొని దాని మీద యుద్ధం చేశాడు. అప్పటి నుంచి అతని పేరు కకుత్సుడు అయింది. ఆ తర్వాత వచ్చిన వాళ్ళందరూ కాకుత్సులు అయ్యారు. సో రామచంద్రమూర్తి కాకుత్స అంటే రామచంద్రమూర్తి అని అర్థం. కాకుత్స్థ. ఒక కకుత్స వంశంలో పుట్టినటువంటి రామచంద్ర. అంటే ఆ కకుత్సుడు గుర్తు చేయడంలో ఉద్దేశం మళ్ళీ అద్భుతమైనటువంటి పరాక్రమం కలిగి విజయాన్ని సాధించేటువంటి వాడవా ఓ రామచంద్ర. సహస్రాక్షేణ అయం రథః దత్తః. నీ కోసం, తవ విజయాయ, నీ విజయం కోసం సహస్రాక్షుడైనటువంటి దేవేంద్రుడు ఈ రథాన్ని పంపించాడయ్యా. ఇదం ఐంద్రం. ఇది ఐంద్రం, ఇంద్రుడికి సంబంధించినటువంటి రథం. మహత్చాపం. ఇదిగో ఈ చాపం ఉంది చూడు. ఈ రథాన్ని
ఫుల్లీ లోడెడ్. దాంట్లో మళ్ళీ అన్నీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్ని ఆయుధాలు పెట్టేసే ఉంటాయి దానిలో. ఆయుధాలతో కూడినటువంటి రథం అది. మళ్ళీ మనమే ఆయుధాలు ఎక్కించుకోక్కర్లేదు. ఇదం ఐంద్రం మహత్చాపం కవచంచ అగ్నిసంభవం అగ్నిసంనిభం శరాహ చ ఆదిత్య సంకాశాః శక్తిశ్చ విమలా శివా. మొత్తానికి మిక్కిలి నిర్మలమైనటువంటి మంగళప్రదమైనటువంటి శక్తి అనేటువంటి ఆయుధము, తర్వాత సూర్యుడితో సమానమైనటువంటి వెలుగులు వెలజిమ్ముతూ ఉన్నటువంటి బాణములు, అగ్నితో సమానమైనటువంటి వెలుగులు ఈనుతున్నటువంటి కవచము, మహచ్చాపం గొప్ప చాపము, ఇవన్నిటితోటి ఉన్నటువంటి ఇదం ఐంద్రం, ఇది ఇంద్ర సంబంధమైనటువంటి రథము, ఇంద్రుని యొక్క రథము. ఇప్పుడు ఏం చేయమంటావు నన్ను అన్నట్టుగా చూసుంటారు రామచంద్రమూర్తి. అమాయకులు కదా పాపం. ఆరుహ్య ఇమం రథం వీరా, ఒక్కసారి రథం ఎక్కండి బాబు, మీరు ఈ రథాన్ని అధిరోహించాలి. ఆరుహ్య ఇమం రథం వీరా, ఓ వీరుడా రామచంద్ర, ఈ రథాన్ని మీరు అధిరోహించండి. రాక్షసం జహి రావణం, రాక్షసుడైనటువంటి రావణాసురుడిని దీని మీద నుంచి కూర్చుని సంహరించు. మయా సారథి నారాజన్ మహేంద్ర ఇవ దానవా, నేను సారథిగా కూర్చునేటువంటి అనుమతి ఇవ్వండి. నేను సారథిగా కూర్చోవడం నాకు అలవాటు ఈ రథం మీద. ఎందుకని అనేక పర్యాయములు ఇంద్రుడు దానవుల మీదకి దీని మీదే యుద్ధానికి వెళ్ళాడు, ఈ రథం మీద. అప్పుడు కూడా నేనే సారథిని. కాబట్టి నాకు యుద్ధాల్లో, దేవదానవ సంగ్రామాల్లో ఇంద్రుడిని కూర్చోబెట్టుకుని సారథ్యం చేసేటువంటి నేర్పరితనం ఉంది. నీకు అసలు సారథ్యం వచ్చా అని మీరేం సందేహించక్కర్లేదు. మరొక కొత్తగా డ్రైవర్ని పెడితే వాడికి అసలు డ్రైవింగ్ వచ్చా రాదా అని మనసు బిగుతూ ఉంటుంది కాసేపు చూసేదాన్ని. కాబట్టి దేవదానవ సంగ్రామాల్లో ఇంద్రుడికి నేను ఎన్నోసార్లు చేశానండి బాబు సారథ్యం. నాకు కొంచెం అనుభవం ఉంది, మీరే నన్ను సందేహించిన అవసరం లేదు. నాకు అవకాశాన్ని ఇవ్వండి. ఆరుహ్య ఇమం రథం వీర రాక్షసం జహి రావణం మయా సారథినా రాజన్ మహేంద్ర ఇవ దానవాన్. మహేంద్రుడు దానవులందరినీ సంహరించినట్టు దీని మీద కూర్చుని నేను రథం తోలుతూ ఉండగా, అలాగే నువ్వు దీని మీద కూర్చుని నేను రథం తోలుతూ ఉండగా రావణాసురుడిని సంహరించు. ఇత్యుక్తః సంపరిక్రమ్య రథం తమభివాద్య చ ఆరురోహ తదా రామః లోకాన్ లక్ష్మ్యా విరాజయన్. ఒక్కసారి ఆ రథం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారంటే నమస్కారం పెట్టి రామచంద్రమూర్తి. దేవతలందరూ పంపించినటువంటి రథం అది, మహాపవిత్రమైనటువంటిది, దేవేంద్రుడు వాడుకునేటువంటి రథం అది. ఒకసారి దానికి 3 సార్లు ప్రదక్షిణ చేసి అభివాద్య చ, అతగాడికి అభివాదన చేసి చాలా బాగుందని సంతోషించినట్టుగా ఒక మాట మాట్లాడి సారథితోటి, ఆరురోహ తదా రామో లోకాన్ లక్ష్మ్యా విరాజయన్, సమస్తమైనటువంటి లోకాలన్నీ కూడా వెలిగిపోయేటంతే ఒక్కసారి ఆయన రథం ఎక్కగానే. కొత్త వెలుగులు నిండిపోయి సృష్టి అంతా కూడా. అంటే ఏమిటనమాట, రావణాసుని యొక్క అంతం సమీపించింది అని అర్థం. బిక్కు బిక్కు పుట్టుకుంటున్నటువంటి లోకాలన్నీ కూడా రామచంద్రమూర్తి రథం ఎక్కగానే వెలుగులతో నిండిపోయాడు. అందరి ముఖాలు వెలిగిపోతున్నాయి. సమస్త లోకాల్లోనూ కూడా వెలుగులు చిమ్ముతూ ఉన్నాయి. లోకః అనేటువంటి మాటకి లోకములు అని అర్థం ఒకటైతే, జనులు అనేటువంటి అర్థం కూడా ఉన్నది. లోకః అంటే జనుడు అనేటువంటి అర్థం. కాబట్టి సమస్త లోకాన్ లక్ష్మ్యా విరాజయ్యన్, సమస్త జనుల ముఖాలు వెలిగిపోతున్నాయి, సమస్త లోకాలు వెలిగిపోతున్నాయి రామచంద్రమూర్తి ఆ రథం మీద కూర్చోగానే. వెంటనే యుద్ధం మొదలైపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, అన్ని సిద్ధం. బభూవచ మహాయుద్ధం తుములం రోమహర్షణం రామస్య చ మహాబాహో లక్ష్మణస్య చ రక్షసః రావణస్య చ రక్షసః. రాక్షసుడైనటువంటి రావణాసుడికి, మహాబాహువైనటువంటి రామచంద్రమూర్తికి మధ్యన రోమహర్షణం తుములం మహాయుద్ధం, రోమాలు నిక్కబొడుచుకునేలాంటి మిక్కిలి దట్టమైనటువంటి వ్యాకులమైనటువంటి మహాయుద్ధం జరగడం మొదలెట్టింది. అప్పుడు స గాంధర్వేణ గాంధర్వం దైవం దైవేన రాఘవః అస్త్రం రాక్షసరాజస్య జఘాన పరమాస్త్రవిత్. పరమాస్త్రవిత్ రామః, పరమమైనటువంటి అస్త్రములని కూడా తెలిసినటువంటి వాడు, అస్త్రవేత్తలందరిలోకి కూడా పరమమైనటువంటి వాడు, పరమమైనటువంటి అస్త్రములన్నీ తెలిసినటువంటి వాడు.
అయినటువంటి రామచంద్రమూర్తి వాడు గాంధర్వాస్త్రం వేస్తే ఆయన గాంధర్వాస్త్రం వేసి దాన్ని పడగొడుతున్నారు. వాడు దైవాస్త్రం వేస్తే రామచంద్రమూర్తి దైవాస్త్రం వేసి దాన్ని పడగొడుతున్నారు. వాడు ఏ అస్త్రాన్ని వేస్తే అదే అస్త్రాన్ని వేసి రామచంద్రమూర్తి అడ్డుకుంటూ ఉన్నారు. అస్త్రంతు పరమం ఘోరం రాక్షసం రాక్షసాధిప ససర్జ పరమ క్రుద్ధ పునరేవ నిశాచర. మళ్ళీ కోపించినటువంటి రావణాసురుడు ఇదివరకు ఒకసారి రాక్షసాస్త్రాన్ని వేశాడు. అప్పుడు రామచంద్రమూర్తి రుద్రాస్త్రంతో దాన్ని ఎదుర్కొన్నారు. మనం చూసాం, లక్ష్మణస్వామి రుద్రాస్త్రంతో దాన్ని ఎదుర్కొన్నారు. ఆ రాక్షసాస్త్రం నుంచి అనేకమైనటువంటి జంతువులు, క్రూరమృగాలు అవన్నీ కూడా బయటకు వచ్చి నానా బాధలు కలిగజేశాయి. వీడు ఇంకోసారి మళ్ళీ పరమ ఘోరమైనటువంటి రాక్షసాస్త్రాన్ని రామచంద్రమూర్తికి విడిచిపెట్టాడు. పరమ క్రుద్ధుడైనటువంటి నిశాచరుడైనటువంటి రావణాసురుడు. తే రావణ ధనుర్ముక్తాః శరాః కాంచన భూషణాః అభ్యవర్తంత కాకుత్సం సర్పా భూత్వా మహావిషాః. మహావిషాన్ని కక్కేటువంటి సర్పము యొక్క ముఖములతోటి వందల కొద్ది బాణములు వచ్చి రామచంద్రమూర్తికి తగులుతూ ఉన్నాయి. రావణ యొక్క ధనుస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి ఆ బంగారు ములుకులు కలిగినటువంటి ఆ బాణములు వర్షంలా పడుతూ ఉన్నాయి రామచంద్రమూర్తికి మీదకి. తే దీప్తవదనాః దీప్తం వమంతో జ్వలనం ముఖైః రామమేవాభ్యవర్తంత వ్యాధితాస్యాః భయానకాః. తన నోరు తెరుచుకుని మిక్కిలి భయంకరంగా కోరలతోటి విషాన్ని కక్కుతూ ఉన్నటువంటి, మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి శిరస్సును కలిగినటువంటి ఆ బాణాలు రామమేవ అభ్యవర్తంత రామచంద్రమూర్తిని సమీపిస్తూ ఉన్నాయి. మిక్కిలి వేగంగా రాముడి మీదకి వస్తూ ఉన్నాయి. తైః వాసుకి సమసర్పైః దీప్త భోగైః మహావిషైః దిశశ్చ సంతతాః సర్వా విదిశశ్చ సమావృతాః. ఎన్ని వందల బాణాలు పాము ముఖం కలిగినటువంటి సర్పముఖంతో వస్తూ ఉన్నాయంటే ఒక్కొక్కటి వాసుకి సమాహ, వాసుకి అంతటి బలం ఉన్నటువంటి భయంకరమైనటువంటి సర్పములు అవన్నీ వందల కొద్దీ వస్తున్నాయి. అన్ని దిశల్లో ఎటు చూసినా కూడా పాములే వస్తున్నాయి. అన్ని వైపుల నుంచి రామచంద్రమూర్తికి మీదకి వస్తున్నాయి. అంటే వాసుకి వలె మిక్కిలి తీవ్రమైనటువంటి అది తగిలి గుచ్చుకుందంటే దాని స్పర్శ ఎలా ఉంటుందంటే వాసుకి కుడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. వాసుకి అంటే మహాసర్పం కాబట్టి అటువంటి సర్పరూపంలో ఉన్నటువంటి బాణాలు రామచంద్రమూర్తి మీదకి వస్తూ ఉన్నాయి. తాన్ దృష్ట్వా పన్నగాన్ రామః సమాపతత ఆహవే. సర్పాలు వస్తే ఎటువంటి అస్త్రం దానికి వ్యతిరేకంగా వేయాలో అతనికి ఇప్పటికి తెలిసిపోయి ఉంటుంది. రామచంద్రమూర్తి చూశారు, సర్పాస్త్రం వేసి వీడిని మా మీదకి పంపించాడని చెప్పి అస్త్రం గారుత్మతం ఘోరం ప్రాదుశ్చక్రే భయావహం. గరుత్మంతుని యొక్క అస్త్రాన్ని తీశారు. గరుత్మదాస్త్రం అంటే గరుత్మంతుడు అధిష్ఠించి ఉంటాడు ఆ అస్త్రం మీద. సో ఈ పాములన్నీ వస్తుంటే రామచంద్రమూర్తి వేసినటువంటి గారుడాస్త్రం అది వెళ్ళి ఆ పాములన్నింటినీ కూడా ఆకాశంలోనే ధ్వంసం చేసేసి. తే రాఘవ ధనుర్ముక్తాః రుక్మ పుంఖాః శిఖి ప్రభాః సుపర్ణాః కాంచనాః భూత్వా విచేరు సర్వశత్రవః. ఆ రకంగా రామచంద్రమూర్తి వేసినటువంటి ధనుస్సు నుంచి విడివడి బయటికి వస్తున్నటువంటి బాణాలన్నీ కూడా మిక్కిలి శిఖి అంటే అగ్నిహోత్రము అని అర్థం. శిఖి అనేటువంటి మాటకి అగ్నిహోత్రం అని అర్థం. అంటే దానికి శిఖలు ఉంటాయి, అగ్ని శిఖలు ఉంటాయి, దానికి అనేకమైనటువంటి జ్వాలలు. ఆ జ్వాల ఒక్కొక్క దానికి శిఖ అని పేరు. సో శిఖి అంటే శిఖలు కలదు. శిఖి ప్రభాః అగ్నిహోత్రుని వలె వెలిగిపోతున్నటువంటి వెలుగులు అగ్నిని కూడా చిమ్ముతూ ఉన్నటువంటి రాఘవ ధరం నుంచి విడిపడినటువంటి బంగారు ములుకులు కలిగినటువంటి అవి సుపర్ణాః వెనకాల మంచి రెక్కలు కలిగే కట్టబడినటువంటి కాంచనా భూత్వా విచేరు సర్వశత్రవః. మొత్తానికి సుపర్ణాః గరుత్మంతుడు, ఒక గరుత్మంతుడు కాదు, ఒక్కొక్క పాముకి ఒక్కొక్క గరుత్మంతుడి కింద. ఈయన ఎప్పుడైతే గారుడాస్త్రం వేశాడో వాటి నుంచి వందల వేల సర్పాలు వస్తుంటే వందల వేల గరుత్మంతుడు వచ్చి ఆ ఒక్కొక్క దాన్ని అడ్డుకుంటూ ఉన్నారు.
మొత్తానికి అవి అలాగే విచ్చలవిడిగా తిరుగుతూ ఆ గరుత్మంతులందరూ వచ్చి దారిలో వస్తున్నటువంటి ఆహ్, సర్పాలన్నిటిని కూడా తినివేస్తూ ఉన్నాయి. తే తాన్ సర్వాన్ శరాన్ జఘ్నుః సర్పరూపాన్ మహాజవాన్ సుపర్ణ రూపాః రామస్య విశిఖా కామరూపిణః. మొత్తానికి గరుత్మంతుడి ఆకారంలో ఉన్నటువంటి రాముడు వేసినటువంటి బాణాలు, రావణాసురుడు వేసిన సర్పము ఆకారంలో ఉన్నటువంటి బాణాలన్నింటినీ కూడా వమ్ము చేశాయి. వాటన్నిటిని కూడా జఘ్నుః కొట్టేశాయి, ముక్కలు చేసేశాయి. అవన్నీ కింద పడిపోయాయి. మొత్తానికి ఫస్ట్ రౌండ్ పూర్తయింది అనుకోవచ్చు ఈ యుద్ధంలో. రావణ యుద్ధంలో. అతగాడు కొన్ని అస్త్రాలు వేయడం, రామచంద్రమూర్తి వాటిని ప్రతిహస్త్రాలు వేయడం, గాంధర్వాస్త్రం వేస్తే గాంధర్వాస్త్రం, దైవాస్త్రం వేస్తే దైవాస్త్రం వేయడం. వాడు లాభం లేదని రాక్షసాస్త్రం వేసిన రామచంద్రమూర్తి దాన్ని తిప్పికొట్టడం. చివరికి అతడు వేసిన రాక్షసాస్త్రంలో వచ్చిన ఈ నాగములన్నింటినీ కూడా రామచంద్రమూర్తి గారుడాస్త్రంతో ఆపడం. ఇది ఇంతవరకు రామరావణ యుద్ధం జరిగినటువంటి వ్యవహారం. అది ఒక పట్టాన తెగినటువంటి యుద్ధం కాదు. చాలా కాలం జరుగుతుంది ఆ యుద్ధం. చాలా అందంగాను చక్కగా కూడా వర్ణిస్తూ ఉంటారు మహర్షి. చివరికి విసుగొచ్చి మాతలు చెప్తాడు. ఎంతసేపు చేస్తావు నాయనా బాబు ఈ యుద్ధం? అజానన్నివ త్వం వీరా కిమేవం పరిక్రీడసే. ఏమీ తెలియని వాడిలాగా, పెద్ద అస్త్రాలు శస్త్రాలు యుద్ధాలు తెలియని వాడిలాగా వీడితో నీకు ఆటలు ఏమిటయ్యా రామచంద్ర? తీ అని చెప్పి ఆ బ్రహ్మాస్త్రాన్ని సంయోజన చేస్తాడు. అంతవరకు యుద్ధం సాగాల్సిందే. ఇప్పుడు మనం ఎక్కడో అక్కడ ఆపాలి కాబట్టి, మొదటి రౌండ్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఆపుకుంటే తర్వాత జరిగినటువంటి యుద్ధాన్ని మళ్ళీ మనం వర్ణించుకోవచ్చు. ఈ 102వ సర్గలో సుమారు 71 శ్లోకాల దాకా యుద్ధ వర్ణన మనకు ఉంటుంది. ఇంకా 103వ సర్గ నుంచి ఒకరినొకరు మాట్లాడుకోవడం, రామరావణులు అదంతా ఉంటుంది. మొత్తానికి అందులోనే రావణాసురుడు దెబ్బతిని పారిపోవడం, మళ్ళీ ఏం పర్వాలేదు ఇంటికెళ్ళి రేపురా పర్వాలేదు అని చెప్పి రామచంద్రమూర్తి పంపించేయడం, ఇవన్నీ తర్వాత సర్గలో ఉంటాయి. మనం ఇక్కడికి ఇవాళ ఆపుకుందాం. మనం 102వ సర్గలో ఒక 27 శ్లోకాల దాకా మనం పూర్తి చేసుకున్నాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామల మూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. స్వస్తి.